హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. అది ఒక అందమైన పొదరిల్లు లాంటి ఇల్లు. ఆ ఇంటి పేరు కూడా పొదరిల్లే. అందంగా పెంచిన పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, ఇంటి ముందు పార్క్ చేసిన 2 కార్లు, 2 స్పోర్ట్స్ బైకులు. లోపలికి వెళితే ఆ ఇంటి యజమానురాలు పెద్దావిడ శాంభవి గారు అప్పుడే పూజ ముగించుకొని దేవుడికి హారతిచ్చి అలా బయటకు వచ్చిందో లేదో ఆవిడ పెద్ద కోడలు తార, రెండో కోడలు సంధ్య, అత్తమ్మ అప్పుడే పూజ కూడా అయిపోయిందా అంటే, అయిపోయింది తల్లి, మరి మాకు త్వరగా బొట్టు పెట్టేయండి అని బొట్టు పెట్టించుకున్నారు అత్తగారితో. ఏమ్మా, మీ మొగుళ్ళిద్దరూ ఇంకా లేవలేదా? స్నానాలవి అవ్వలేదా? మమ్మీ లేచాము అని వస్తే, మీ మొగుళ్ళకి బొట్టు పెట్టండమ్మా, నేను ప్రసాదం తెస్తాను అనేసరికి పెద్ద కొడుకు పిల్లలు ఇద్దరు, రెండో కొడుకు పిల్లలు ఇద్దరు వచ్చి, నానమ్మ ఏం ప్రసాదం చేశావు అని అడిగితే, నా బంగారు కొండలు అప్పుడే రెడీ అయిపోయారా? ఓ, రెడీ అయిపోయాం కూడా నానమ్మ అన్న తర్వాత, రండి చూడండి ఏం చేశానో. హాయ్, ఈరోజు పాలకోవా బిళ్ళలు చేసావా? చిన్ని కృష్ణుడికి పెట్టి నా ఇంట్లో మీ నాన్నలు ఇద్దరితో కలిపి మీరు ఇంతమంది ఉన్నారు కదమ్మా బాలకృష్ణులు, అందుకే చేశానురా. అత్తమ్మ, మా ఇద్దరికి కూడా పాలకోవా ఇష్టమే. అయ్యో, మీకెవరికి పెట్టను తల్లి నేను అన్నాక పెద్ద కొడుకు సూర్య, రెండో కొడుకు ఆదిత్య వచ్చి అమ్మ దగ్గర నుంచోనే వరుసగా అందరూ అక్షింతలు వేయించుకొని తీర్థం తీసుకొని ఆవిడ చేత్తో అందరూ ప్రసాదం పెట్టించుకున్నారు. తర్వాత పనమ్మాయి కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి, పద పిల్లలు లేచారు, టిఫిన్ వేయాలి, పదవే నుంచోని చోద్యం చూస్తున్నావు అనగానే పనమ్మాయి ఆవిడ్ని అనుకరించి వెనకాలే నడిచింది చేయి సాయం చేయడానికి. వెళ్ళి ముందు గబగబా ఇడ్లీ పిండి తీసుకురాపో. ఇడ్లీ వేస్తే పెద్దవాడికి ఇడ్లీ పొడి, చట్నీ, నెయ్యి అంటే వాడికి చాలా ఇష్టం. వాడికి రెడీ చేసేస్తే ఆ తర్వాత ఇక పెద్ద కోడలికి, నా చిన్న కొడుక్కి ఇద్దరికి కూడాను పూరి కుర్మా అంటే ఇష్టం. చేసేస్తే చిన్న కోడలికి ఓట్స్ చేసేస్తాను. పిల్లల కోసమని శాండ్విచ్కి అన్నీ రెడీ చేసి పెట్టమన్నాను. కూరగాయలు కట్ చేసావా? స్వీట్ కార్న్ ఉడకబెట్టి పెట్టావా? పిల్లల కోసం పన్నీర్ తరిగి పెట్టావా అని హడావిడి చేసేస్తుంటే శాంభవి దగ్గరికి కోడళ్ళిద్దరూ వచ్చి నుంచోనే, అత్తమ్మ ఎందుకు ఇన్ని రకాలు, అందరం ఒకటే తింటాం కదా అంటే, నేనేమంత కష్టపడిపోతున్నానమ్మా, ఇది నాకు సాయం చేస్తోందిగా గంగ, అది ఎంతోటి సాయం చేస్తుందో మాకు తెలీదా? ఆ మాట నా మీద ఎందుకులే అమ్మగారు, నేను మీకు చేయి సాయం చేస్తున్నానే తప్ప మీరు వండే కమ్మని రుచి నేను వండితే వస్తుందా? పేరుకి వంటమ్మాయినని నన్ను పెట్టడమే తప్ప ఏ రోజు నన్ను మీరు వంట చేయనిచ్చారు శాంభవమ్మ అంది గంగ. అలసిపోతున్నారత్తమ్మ, మేము సాయం చేస్తామంటేనేమో మమ్మల్ని చెయ్యనివ్వరు, పోనీ మేం వంట చేస్తామంటేనేమో, అమ్మో మీరా వంట అస్సలు వద్దమ్మా అంటే, అత్తయ్య ఎప్పుడైనా మీ మేనమామ వాళ్ళింటికో అత్తయ్య వాళ్ళ పుట్టింటికో వెళ్ళినప్పుడు మేం చేస్తే బాగున్నాయని తింటారు. ఏముంది మమ్మీ, ఓ బ్రెడ్ ప్యాకెట్ పట్టుకొస్తారు తోడుకోళ్ళిద్దరూ కలిసి, పీనట్ బటరు, జాము, బటరు వేసి మా ముఖాన్ని కొట్టేసి ఒక్కొక్క గ్లాసు పాలు ఇస్తారు. గంగను అడుగు చెప్పుద్దే అంటే, అప్పుడు గంగకు కూడా రెస్టే మమ్మీ తెలుసా నీకు అనేసరికి, ఊరుకోండి బాబు, నేను అదేగా తినేది అంది గంగ. నువ్వు లేనప్పుడు అంతా వెస్టర్న్ బ్రేక్ఫాస్టే మమ్మీ. చూడు అత్తమ్మ ఎలా అంటారో, మీరు లేనప్పుడు మేము వండితే బాగున్నాయని లొట్టలు వేసుకొని అవే తింటారు. మరి మా అమ్మ భార్యల్ని బాధ పెట్టి కించపరిచి వాళ్ళు వండిని బాలేదని అనకూడదని మాకు చెప్పి పెంచిందోయ్. ఏం చెయ్యం మరి, మీరు ఏది పెట్టినా తినాలి కదా అంటే, అత్తమ్మ చెప్పారని తిన్నారా? మేము వండిని బాగున్నాయని తినలేదా? అప్పుడు మీరు కొనుక్కొచ్చిన బ్రెడ్ ప్యాకెట్ వాడికి, తయారు చేసిన పీనట్ బటర్ వాడికి, జామ్ వాడికి చెప్పాలి థ్యాంక్స్, మీకు కాదేమో కదో. చూడత్తమ్మ, మేము ఇంట్లో చేసే పనేమీ ఉండదు, ఇంటి పని గంగే చేసుకుంటుంది, మిగతా పనులు చేయటానికి వేరే పనమ్మాయి వస్తుంది, వంట పనేమో మీరు చూసుకుంటారు, మాకే బాధ్యతలు లేవు
లేవనే సరదాగా అయినా కాలక్షేపానికైనా ఆర్థిక స్వతంత్రత ఉండాలి, చదువుకున్న చదువుకు ఒక సార్థకత ఉండాలి, 4 గోడల మధ్య ఉంటే ప్రపంచ జ్ఞానం తెలియదు, లోక జ్ఞానం తెలియదని మీ అబ్బాయిల ఆఫీసుల్లోనే మమ్మల్ని ఉద్యోగానికి పంపించారు. మీరు కష్టపడొద్దని మేమెంత చెప్పినా మీరు వినరు. ఏం కష్టపడుతున్నానమ్మా నేను, అంతోటి కష్టం. నాకు చేతి కిందకి గంగ ఉంది, పని మనిషి ఉంది, ఇంట్లో అన్ని మిషన్లు ఉన్నాయి, వాషింగ్ మెషిన్ ఉంది. ఇంకా నేనేం చేస్తున్నానంటారు? అంత కష్టపడిపోయే నచ్చింది తినాలమ్మా. మనిషి జీవితం అంతా కష్టపడేది ఎందుకు చెప్పు? మనిషి జీవితం ఎలాంటిదో తెలుసా? పుట్టిన తర్వాత ఒకడికి పాప అంటారు, తర్వాత పెద్ద అవుతుంది అమ్మాయి అంటారు, పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత కూతురు కాస్త భార్య అవుతుంది, కోడలవుతుంది, ఆడపడుచు అవుతుంది, వదిన అవుతుంది, అమ్మ అవుతుంది. ఎంతమందిని చుట్టాలు బంధువులు అందరినీ చూసుకుంటుంది. ఆ తర్వాత మలి వయసు వచ్చిన తర్వాత తన కొడుకులు కోడళ్ళు సంతోషంగా ఉంటూ తన కళ్ళ ముందే ఆనందంగా మనవలు మనవరాళ్ళకి వండి పెట్టుకుంటూ ఆరోగ్యంగా ఉండి సంతోషంగా కుటుంబంతో కలిసి ఉండటం కన్నా ఏ ఆడది ఏమీ కోరుకోదమ్మా. ఆ సుఖాన్ని ఆ సంతోషాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. మీరు చదువుకున్న పిల్లలు, మీరు ఉద్యోగాలు చేయాల్సిందే నిజంగా ఆర్థిక స్వతంత్రత కోసం. మీకేది కావాలన్నా మీ భర్తల దగ్గరైనా చెయ్యి చాపి అడగటం నాకు నచ్చదు. మరొక విషయం ఓపెన్గానే మాట్లాడుకుందాం. మీ మొగుళ్ళు ఈ జనరేషన్ పిల్లలు. నేనెంతో పద్ధతిగా నా కొడుకుల్ని పెంచాననే నేను అనుకున్నప్పటికీ కూడాను భార్యలుగా మీరు పక్కనే ఉంటే మీ భర్తలకి కూడా కాస్త సెక్యూరిటీగా ఉన్నట్టుంటుందని అమ్మా అన్నారు కొడుకులు. నిజమే కదరా, కలిసి వెళ్ళి కలిసి వస్తున్నారనుకోండి, మీకు పక్క చూపులు పక్కగాలి లేకుండా ఉంటాయి కదా. మీ భార్యలకు ఏం తక్కువరా? మనసు మంచిది, మనుషులు అందంగా ఉంటారు. దేవతల్లాంటి మనసు ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు వెతికినా నా కోడళ్ళు లాంటి వాళ్ళు దొరకర్లే అని నవ్వుతూనే శాంభవి వంట ముగించి అందరికీ కొసరి వడ్డించి పెట్టింది. అందరూ తిన్నారు. ఆవిడ్ని కూర్చోబెట్టి తినమని తినిపించేశారు. ఆ తర్వాత పిల్లలు కూడా తినమని గంగకు కూడా పెట్టి గంగ తినటం అయిపోయిన తర్వాత ఇక ఆఫీసులకి వెళ్ళేమా అమ్మ అంటే, ఈరోజు పెద్దాడి కారులోనా అంటే, అవునమ్మా రేపు నా కారులో అనే ఒకరోజు పెద్ద కొడుకు కారులో ఒకరోజు రెండో కొడుకు కారులో వెళతారు నలుగురు కలిసి. పెద్ద కొడుకు పెద్ద కోడలు, రెండో కొడుకు రెండో కోడలు కలిసి కోడళ్ళు ఆవిడ్ని కౌగిలించుకొని కొడుకులు ఆవిడ్ని ముద్దు పెట్టుకొని బాయ్ చెప్పి వాళ్ళకి జ్యూసు వాటర్ బాటిల్స్ సర్దిచ్చేస్తే తీసుకొని టాటా చెప్పి ఆఫీసులకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పిల్లలకి స్కూల్ బస్ రాగానే అమ్మా నాన్నలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ముద్దు పెట్టి బాయ్ చెప్పి, నానమ్మకు ముద్దు పెట్టి బాయ్ చెప్పి ఇంటి ముందుకు వచ్చిన స్కూల్ వ్యాన్లోకి గంగ తీసుకెళ్ళి పిల్లల్ని బ్రేక్ బాక్సులు వాటర్ బాటిల్స్ బ్యాగులు పెట్టి ఎక్కిచ్చేసి వచ్చేసింది. కోడళ్ళు ఆఫీస్కి కారులో వెళుతుండగా, అక్క ఇప్పుడు మన పంపించేశారా అత్తమ్మ, ఇప్పుడు గంగ ఒకవైపున పనంతా చేసుకుంటూ ఉంటుంది, వంటకి కావలసినవన్నీ తను రెడీ చేసుకుంటుంది. ఈలోపు పనమ్మాయి ఇస్తే అత్తయ్య గిరగిరా తిరుగుతూ పనులన్నీ చేయించేస్తారు. ఇల్లంతా డస్ట్ ఫ్రీగా నీట్గా అద్దంలాగా ఉంచుతారు. ఇక గార్డెన్ అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేయించేస్తారు. వాషింగ్ మిషన్లో బట్టలు వేయించి గంజి పెట్టాల్సిన వాటికి పెట్టించి మిగతా అన్నీ కలర్లు పోకుండా చాలా జాగ్రత్తగా నీ చీర ఎంత ఖరీదని నా డ్రెస్ ఎంత ఖరీదని చెప్పి వాష్ చేయించి పైన ఆరేయిస్తారు. అయిపోయి అలా కిందకి రాగానే ఒక సీరియల్ చూస్తారు గంగతో కలిసి, ఒక గ్లాస్ జ్యూస్ తాగుతారు. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి ఇక వరుసగా ఇదిగో మా ఆయనకి ఇష్టమైన, తర్వాత మీ ఆయనకి ఇష్టమైన, నీకు ఇష్టమైన, నాకు ఇష్టమైన, పిల్లలకి ఇష్టమైన విడివిడిగా చేసి వేడివేడిగా అన్నీ వండి మళ్ళీ మధ్యాహ్నానికల్లా డబ్బా వాళ్ళకి ఇచ్చే క్యారియర్లో చక్కగా మనందరికీ చేరుస్తారు. అత్తయ్య నిజం చెప్పాలంటే 16 చేతులున్న అమ్మవారే. ఏ రోజు ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామో కానీ అమ్మలాంటి అత్తగారు దొరికేసిందే అని కోడళ్ళు మాట్లాడుకుంటుంటే కొడుకులు, మీరు మాట్లాడే మాటలతోనే మా అమ్మ ఉబ్బి తబ్బిబ్బైపోయి ఈ మధ్య కొంచెం ఒళ్ళు చేసిందోయ్ అంటే, అత్తయ్య ఒళ్ళు చేయటమేమో కానీ అత్తయ్య రకరకాలు వండి పెట్టి మీరు మేము మాత్రం ఒళ్ళు చేస్తున్నాం. అందుకే కదా ఓయ్ పొద్దున్నే నలుగురినే అమ్మ గ్రీన్ టీలు ఇచ్చి లేపి మరీ
జాగింగ్కి పంపిస్తోంది, జిమ్ములకు పంపిస్తోంది, ఇప్పుడు ఫిట్నెస్ లేదా ఏంటి మనకి అని నవ్వేసి వాళ్ళ ఆఫీసులకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కోడళ్ళు ఏమంటా అన్నారో కానీ వాళ్ళు అన్నట్టుగానే ఇంట్లోకి వెళ్ళి వీళ్ళని పంపించేయగానే శాంభవి గంగకి కావలసిన వంటకి అన్ని రకాల కూరగాయలు రెడీ చేయాల్సిన పద్ధతి, కోయాల్సిన పద్ధతి, నూరాల్సిన మసాలాలు ఆవిడ అప్పటికప్పుడు తయారు చేయాల్సినవి అన్నీ చెప్పేసి నువ్వు రెడీగా ఉండని గంగని వంటగదిలోకి పంపించి పనమ్మాయి వచ్చిందే. బట్టలు వాషింగ్ మిషన్లో వేయించి చేత్తో ఉతకాల్సినవి ఉతికిచ్చి అవన్నీ ఆరబెట్టించి ఇల్లంతా ఊడ్పిచ్చి తడిగుడ్డ పెట్టించి బెడ్షీట్లు మార్పిచ్చే ఈలోపు గంగని వాటర్ బాటిల్స్ కడిగావా, నీళ్లు పట్టావా, ఫ్రిడ్జ్ క్లీన్ చేసావా, పాతయన్నీ పడేసావా, లోపల ఉన్న కూరగాయలు అవన్నీ అని ఒకవైపున టెర్రస్ క్లీన్ చేయించేసి బట్టలారేయించి ఆ తర్వాత పనమ్మాయికి టిఫిన్ పెట్టి పనమ్మాయిని మళ్ళీ ఆవిడ్ని సాదరంగా చూసే ఇవ్వాల్సిన ఇచ్చి పనమ్మాయిని పంపించేసే ఆ తర్వాత ఒకసారి అన్నీ తిరిగి చూసుకొని బెడ్రూముల డోర్లు వరుసగా క్లోజ్ చేసుకుంటూ వచ్చి ఎయిర్ ప్యూరిఫైయర్ ఆన్ చేసి ఇంట్లో ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలోకి వెళ్ళి అన్నీ సిద్ధమా గంగా, అయిపోయాయి అమ్మగారు అంటే నువ్వు ఇందాక కాఫీ తాగలేదుగా, నువ్వు కాఫీ కలుపుకొని నాకు జ్యూస్ తీసుకురా అని జ్యూస్ తాగుతూ ఒక్క హాఫ్ అన్ అవర్ ఒక సీరియల్ చూసింది. చూసిన తర్వాత ఇహ పదగంగా వెళదామని వెళ్ళి పెద్దబ్బాయికి కంపల్సరీ రోజు ఒక రోటి పచ్చడి 2 వెజ్ కూరలు ఉండి తీరాలి భోజనంలో, దాంతోపాటు ఒక నాన్ వెజ్ ఉండాలి. పెద్దబ్బాయి మెను రెడీ అయిపోయింది. పెద్ద కోడలు ఫ్రైలు లేనిదే తినదు కాబట్టి పెద్ద కోడలికి కంపల్సరీగా ఒక ఫ్రై, పెద్ద కొడుక్కి వండిన ప్రతివి కలిపి పక్కన పెట్టింది. చిన్న కోడలికి కంపల్సరీగా రసం కానీ సాంబార్ కానీ పులుసు కానీ ఉండాలి. అదే అన్నంలో కలుపుకొని మిగతా కూరలన్నీ నంజుకు తినటం చిన్న కోడలు సంధ్యకు అలవాటు. చిన్న కొడుకు నాన్ వెజ్ లేకపోతే చచ్చిపోతాడు. వ్రతాలు పూజలు నోములు అన్న రోజున కూడా పూజ అయిపోయిందాకా ఉండి ఆ తర్వాత భగవంతుడు ఆత్మని బాధ పెట్టుకోమనలేదని నచ్చిన ఫుడ్డే వండి పెడుతుంది ఆవిడ. అలా ఎవరికిష్టమైనవి వాళ్ళకి అన్నీ వండి అవన్నీ నీట్గా క్యారియర్లో సర్ది ఇప్పుడు పిల్లల కోసమనే వాళ్ళకి హెల్తీగా మైల్డ్గా స్పైస్ లెవెల్స్ తక్కువ ఉండేలాగా పిల్లలు అట్రాక్టివ్గా తినేలాగా వాళ్ళల్లో పిల్లలకి క్యారెట్ రైసు, పిల్లలకి కొత్తిమీర రైసు అలాంటివి ప్రిపేర్ చేసి ఆకుకూర వాళ్ళకి హెల్త్కి మంచిది, క్యారెట్ వాళ్ళకి హెల్త్కి మంచిది కాబట్టి చక్కగా ఫ్రూట్స్తో కలిపి వాళ్ళ లంచ్ బాక్స్ అట్రాక్టివ్గా ఉండేలా 4కి 4 ప్రిపేర్ చేయించి గంగతో సర్దిచ్చి డబ్బావాలా అమ్మా డబ్బావాలా అనగానే ఎవరి బాక్సులు వాళ్ళకిచ్చి పంపించేసింది. ఆ తర్వాత గంగని భోంచేసి విశ్రాంతి తీసుకోమని ఆవిడ కూడా భోజనం చేసి కాసేపు దేవుడి పుస్తకం చదువుకొని అలా నడుం వాల్చింది. ఆ తర్వాత నిద్ర లేచి కాసేపటికి ఫ్రెష్ అయ్యి గంగని స్నాక్స్కి ప్రిపేర్ చేయమనమని తేలిగ్గా ఉండేవి ఆయిల్ లేకుండా ఉండేవి ప్రిపేర్ చేయించి ముందు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. రాగానే పిల్లలు స్నానాలు చేసి నైట్ డ్రెస్సులు వేసుకొని ఇక పిల్లలు వచ్చేసరికి పిల్లలకి కట్ చేసిన ఫ్రూట్స్ అలాగే స్నాక్స్ పెట్టి వాళ్ళు తిన్న తర్వాత కాసేపు ఆడుకోమని ఆటలు అయిపోగానే వాళ్ళని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి హోంవర్క్ చేసుకోండి చదువుకోండి అని చెప్పి వాళ్ళు చదువుకుంటూ ఉండగానే పెద్దవాళ్ళకి స్నాక్స్ వేసింది ఆవిడ. వస్తూ కోడళ్ళు కొడుకులు రోజు ఏదో ఒకటి కొని తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన దానితో పాటు ఆవిడ చేసిన స్నాక్స్ కూడా తిని కొడుకులు కోడళ్ళు స్నానాలు చేసేసి కొడుకులు పిల్లల దగ్గర కూర్చొని చదివించి హోంవర్కులు కంప్లీట్ చేయించిన తర్వాత కోడళ్ళు కూర్చుని అత్తగారితో కబుర్లు చెప్తారు. ఈలోపు పిల్లల వర్కులు అయిపోగానే ఇక ఆవిడ వెళ్ళి భార్యాభర్తల్ని కలిసి పిల్లలతో టీవీ చూడమని సరదాగా సాయంకాలం వంట పూర్తి చేయిస్తుంది. పుల్కా తినేవాళ్ళకి పుల్కా, రైస్ తినేవాళ్ళకి రైసు వేడివేడిగా వండి ముందు పిల్లలకి పెట్టేసిన తర్వాత అందరూ కలిసి కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తినేస్తారు. గంగ తినటం అయిపోయిన తర్వాత వెళ్ళి గంగకి ఇచ్చిన గదిలో గంగని పడుకోమని చెప్పి
అందరికీ పాలు కలిపి టేబుల్ మీద పెడుతుంది శాంభవి. ఆవిడ గ్లాస్ పక్కన పెట్టుకొని పెద్ద కొడుకు కోడలు గుడ్ నైట్ చెప్పి ఆవిడకి ముద్దు పెట్టి దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళ పాల గ్లాసులు తీసుకొని వాళ్ళ గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సేమ్ రెండో కొడుకు రెండో కోళ్ళు వెళ్ళిపోయాక పిల్లలు నానమ్మకి ముద్దు పెట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పి గుడ్ నైట్ చెప్పి పిల్లల పాల గ్లాసుల్లో పాలు తాగేసి గ్లాసులు అక్కడ పెట్టి వెళ్ళి పిల్లలు పడుకుంటారు. అందరి గదుల్లో ఆల్అవుట్లు ఉన్నాయా లేదా, అందరి గదుల్లో దుప్పట్లు అన్నీ రెడీగా ఉన్నాయా లేదా అని చూసి ఆవిడ భగవంతుడికి దండం పెట్టుకొని వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుంది. ఇది ఆ ఇంట్లో రోజు జరిగే దినచర్య. శాంభవి తన కోడళ్లతో కొడుకులతో చాలా ప్రేమగా ఆత్మీయంగా అనురాగంగా ఉండే ఒక తల్లి. శాంభవి భర్త విశ్వేశ్వరరావు కాలం చేశారు. శాంభవి కొడుకులు చాలా చాలా మంచివాళ్ళు. స్థిరచరాస్తులకి వీళ్ళకి ఏ లోటు లేదు. అయినా ఆవిడ కొడుకులిద్దరిని రామలక్ష్మణుల్లాగా పెంచిందే. అన్నదమ్ములు ఇద్దరూ కూడాను చదువులు కంప్లీట్ అయిపోయాక ఇద్దరు ఎంటెక్కులు చేసి ఒకే ఆఫీసులో ఇద్దరు కొడుకులకి జాబులు. ఆ తర్వాత కోడళ్ళిద్దరిని అరేంజ్డ్ మ్యారేజ్లే మంచి పిల్లల్ని చూసి కొడుకులకిచ్చి పెళ్ళిళ్ళు జరిపించిందే. పెద్దమ్మాయి రెండో అమ్మాయి ఇంజనీరింగులు చదువుకున్నారు. పెళ్ళయి వీళ్ళకి పిల్లలు కలిగిన తర్వాత పిల్లల సంగతి నేను చూసుకుంటానని కోడళ్లను కూడా ఉద్యోగానికి వెళ్ళండమ్మా అని ఆవిడే కోడళ్ళని ఉద్యోగానికి పంపిస్తుంది. కొడుకుల ఆఫీసులోనే కోడళ్ళకు కూడా ఉద్యోగాలు. నలుగురు అనవసరంగా పెట్రోల్ ఖర్చులు వృధా అని కలిసి వెళితే మాట్లాడుకుంటూ అనుబంధాలు బంధాలు పెరుగుతాయని తోడుకోడళ్ళని అక్కా చెల్లెళ్ళలాగా ఉంచుద్ది శాంభవి తన కోడళ్ళని. ఉదయాన్నే ఒక రోజున పెద్దబ్బాయి కారులో వెళ్తే ఒకరోజు రెండో అబ్బాయి కారులో వెళతారు. వచ్చిన ప్రతి సినిమాకి ఆవిడ నలుగురిని వెళ్ళమని చెప్పుద్దే. పిల్లల్ని నేను ఉంచుకుంటానంటదే. వాళ్ళు వెళ్ళే సినిమాలు ఉంటే వాళ్ళ వరకు వెళతారు. కుటుంబం మొత్తం వెళ్ళే సినిమా అయితే మామగారు లేరు, అత్తగారు ఒక్కరే. అత్తగారిని పనమ్మాయిని పిల్లల్ని కూడా తీసుకొని ఫ్యామిలీ మొత్తం సినిమాకి వెళ్ళొస్తారు, పిక్నిక్లకి వెళ్ళొస్తారు. అత్తగారు ఇది కావాలి అని అసలు అడగక్కర్లేదు. కొడుకులు శాంభవి ఒళ్ళో పడుకొని ముచ్చట్లు చెప్పి ఆవిడ వంట చేస్తుంటే వెళ్ళి ఆవిడ దగ్గర వంటగదిలో కూర్చొని కబుర్లు చెప్పి కోడళ్ళు ఆవిడ ఒళ్ళో పడుకొని ఒంట్లో బాగోకపోతే గారాలు పోయి అత్తగారులా కాదు అమ్మలా చూసిద్ది శాంభవి. కోడళ్ళు అత్తతో ఉన్నట్టు ఉండరు, కన్న తల్లులతో కూడా అలా ఉండరేమో. అంత చనువుగా అంత ప్రేమగా ఉంటారు. ప్రతిసారి హెల్త్ చెకప్లకి వెళ్ళేటప్పుడు ముందు అత్తగారిని తీసుకెళ్ళి చూపించి అన్ని టెస్టులు చేయించి ఆవిడ ఇది అని అడక్క ముందే డ్రై ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ హెల్దీ ఫుడ్ ప్రోటీన్ పౌడర్లు ఆవిడ కోసం అని ఒక కోడలు చీరలు తెస్తే ఇంకొక కోడలు మగ్గం వర్క్ బ్లౌజులు, ఒక కోడలు సెలూన్ అపాయింట్మెంట్ బుక్ చేసి అత్తయ్య మసాజ్ చేయించుకోండి, అత్తయ్య హెయిర్ డై వేసుకోండి, అత్తయ్య నేను బుక్ చేశాను వాళ్ళే వచ్చి మీకు డై వేస్తారు, అత్తయ్య ఈ రోజున మీకు మెనిక్యూర్ పెడిక్యూర్ ఉంది. ఇలా శాంభవి మనిషి చాలా శుభ్రంగా చెప్పాలంటే కోటీశ్వర్ల ఇంట్లో యజమానురాల్లాగా చూసుకుంటారు కొడుకులు కోడళ్ళు. ఆవిడ పేరిట డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. దానికి తోడు భర్త గవర్నమెంట్ ఉద్యోగం చేసిపోయాడు, పెన్షన్ వస్తుంది. కొడుకులు కోడళ్ళు ఆవిడని రూపాయి అడగరు. ఆవిడ ఆ డబ్బులు అలా బ్యాంకులో పడేసి ఉంచడం తప్ప వాడుకునేది ఉండదు. ఈ చేతికి డజను ఆ చేతికి డజను బంగారపు గాజులు, 4 వేళ్లకి ఉంగరాలు, చెవులకు దుద్దులు, మెళ్ళో 2 పేటల గొలుసు. అవి కాక ఆవిడ దగ్గర ఇంకా బంగారం కూడా ఉంది. కోడళ్ళు వాటి మీద ఆశపడరు. స్వార్థం ఉండదు, మోసం ఉండదు, అబద్ధాలుండవు. ఆ ఇంట్లో సంతోషం ఆనందం మాత్రమే ఎప్పుడూ కొలువై ఉంటాయి. శాంభవి అన్నమాట నిజం. ప్రతి ఒక్కళ్ళు జీవితాంతం ఎలా బ్రతికారు అన్నది కాదు, మనం బ్రతికే బ్రతుకులో సంతోషం ఉందా లేదా, మన వాళ్లతో మన కొడుకులతో మన కోడళ్లతో మనవళ్ళు మనవరాళ్లతో సంతోషంగా క్రమశిక్షణతో కూడిన ఏ అనారోగ్యమూ లేని ఆనందకరమైన జీవితం బ్రతకాలే. కోడళ్ళని సాధిస్తూ కొడుకులకి కోడళ్ళ మీద చాడీలు చెప్తూ మనవళ్ళు మనవరాళ్ళని దూరం పెడుతూ ఇంట్లో మనం ఎవరికి పట్టనట్టుగా పెడకట్టెగా వేరే ఉంటూ వాళ్ళ మీద పెత్తనాలు అజమాయిషీలు చేస్తూ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ పోగేసి చుట్టాలు బంధువులతో ఫోన్లో సొల్లువాగుడు వాగుతూ చాడీలు చెప్తూ కూర్చునే జీవితాలు కాదు ఒక స్త్రీకి కావలసినే.
స్త్రీ జీవితం అంతా అలసిపోద్దే, ఒక వయసుకు వచ్చేపాటికి విశ్రాంతి కావాలి. అదే భగవన్నామస్మరణ చేసుకోవటం, చిన్న చిన్న ఇంటి పనులు చేస్తే ఈ వయసులో వ్యాయామం అవుతుంది. ఆ తర్వాత మన వాళ్ళకి మనం వండి పెట్టుకోవటంతో ఆత్మతృప్తి ఉంటుంది. బంధాలు బంధుత్వాలు మనం పెంచుకుంటే పెరుగుతాయి, తుంచుకుంటే తునిగిపోతాయి అనుకునే స్వభావం శాంభవిదే. ఇలా సంతోషంగా ఆనందంగా ఆ ఇంట్లో రోజులు గడిచిపోతూ ఒక రోజున పండుగ ఇంకో 3 రోజులు ఉందనగా శాంభవి పెద్ద వియ్యపురాలు, రెండో వియ్యపురాలు వస్తూ 4 సంచులు తీసుకొని వచ్చారు శాంభవి దగ్గరికి. రండి రండి అని సాదరంగా ఆహ్వానించి కాఫీ టిఫిన్లు ఇచ్చి కూర్చోబెట్టింది శాంభవి. ఆ తర్వాత కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు వచ్చాక వాళ్ళని ఆప్యాయంగా పలకరించిన తర్వాత శాంభవి వదిన, ఈసారైనా చెప్పమ్మా వీళ్ళని పండక్కి పుట్టింటికి రమ్మనమని అంటే శాంభవి కొడుకుల వైపు చూస్తే, అమ్మ అత్తయ్య గారు వాళ్ళు, మామయ్య గారు వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తే 4 రోజుల నుంచి వెళదామంటుంటే వీళ్ళేనమ్మా కదలట్లేదు, మా వైపు చూడకు నువ్వు, మేము అత్తయ్య మామయ్య వాళ్ళతో ఎంత క్లోజ్గా ఎంత ఫ్రెండ్లీగా సొంత కొడుకుల్లా ఉంటామో నీకే తెలుసు మమ్మీ అన్నారు కొడుకులు. నువ్వైనా చెప్పు మమ్మీ వెళదామని ఈసారైనా అన్నారు కొడుకులు. వెళ్ళొచ్చు కదమ్మా, అమ్మ నాన్న వాళ్ళకి మిమ్మల్ని చూడాలని, పండక్కైనా 2 రోజులు ఉంచుకోవాలని ఉండదా చెప్పండి అనేసరికి తార, లేదత్తమ్మ వెళ్ళాలని లేదు. ఒక విషయం చెప్పనా అత్తమ్మ, అక్కడికి ఆశగా పుట్టిల్లని నేను ఆయన్ని పిల్లల్ని తీసుకొని వెళ్ళానే అనుకోండి, మా నానమ్మ ఈ రోజుకి కూడా మా అమ్మ మీద అత్తగాడిలా పెత్తనాలు చేసి మా మేనత్తని పిలిపించే అత్త ఆడపడుచుల ఆరళ్ళు అమ్మ ఈ రోజుకి పడాల్సిందే. వెళితే మేము ఆడపిల్లలమని, ఇంటికి దరిద్రమని, శని దాపరించినట్టు దాపరించామని, ఆడపిల్లలు పుట్టడం వల్లనే వాళ్ళు పైకి రాలేకపోయారని నానా మాటలు, నానా శాపనార్థాలు. అవి వింటానిక నేను వెళ్ళాలి చెప్పండి అత్తమ్మ, పోనీ మా నాన్నగారు ఏమైనా మాట్లాడతారా అంటే ఈ రోజుకి ఆయన అక్కకి ఎదురు చెప్పలేడు, వాళ్ళ అమ్మకి ఎదురు చెప్పలేడు. మా నానమ్మ పోయిన రోజున ఆ ఇంటికి వెళదామని నేనైతే నిశ్చయించుకున్నాను. అక్కడికి మీరు గొడవ పెడుతున్నారని అప్పుడప్పుడు వెళ్ళి ఒక 2 గంటలు ఉండి వస్తున్నాం కదా పుట్టింటి దగ్గరికి, ఒక్క రోజునైనా వచ్చి ఒక్క రాత్రన్నా ఉండే విస్తరు వేశారా వదిన వీళ్ళిద్దరూ అని వియ్యపురాళ్ళంటే, నువ్వు అస్సలు మాట్లాడకమ్మా అని సంధ్య అందుకుంది వాళ్ళమ్మనే. మా నాన్న అత్తమ్మ ఒక విషయం తెలుసా, మా అమ్మ ఇప్పుడు ఇలా చెప్పొద్దే, అలా వెళ్ళామో లేదో ఆదిత్య నేను పిల్లలు కలిసే మా అక్క మా బావని తీసుకొని వస్తుంది. మా బావ పెద్ద దరిద్రుడు అనకూడదు, కానీ వాడికి నోట్లో నుంచి మాట బయటికి రాదు, అందరూ వాడిని సంస్కరించి ఎదురెదురు మర్యాదలు చెయ్యాలి అంటాడు. మా అక్క వచ్చిన దగ్గర నుంచి మా నాన్నకి మా అత్త, మా ఆడపడుచులు, మా చిన్నమామ, మా పెద్ద మామ, మా పెద్దత్త, మా ఆయన వాళ్ళ మేనత్త, వాళ్ళ వేలు విడిచిన చుట్టాలు, కాలు విడిచిన చుట్టాలు అని వాళ్ళందరి గురించి చెప్పే మా నాన్నకి బ్రెయిన్ పనిచేయనివ్వదు. మా నాన్న పిచ్చోడై పిచ్చెక్కిపోయి అలా కూర్చుండిపోతాడు. పోనీ మా అక్క ఏమైనా వారానికి ఒకసారి వచ్చే కూతురా అడగండి, పోనీ మా అక్క రానప్పుడు వెళతాం నేను మీ చిన్నబ్బాయి, రోజు మా అక్క మొగుడిని తీసుకొని రావాల్సిందే. మా అక్క దెబ్బకి నేను చిన్నప్పటి నుంచి దాని సోది సొల్లు భరించలేను. ఇక ఇప్పుడు అది చెప్పే చోద్యపు మాటలు వినడం నా వల్ల అస్సలు కాదు. పైగా మా నాన్ననే ఆదిత్య చాలా చనువుగా పలకరిస్తాడు. నాన్న అలాగే బోలా మనిషి కాబట్టి కబుర్లు చెప్తూ కూర్చుంటారు. మా అక్క వచ్చి మరితోనే మాట్లాడుతున్నావంట నాన్న, చిన్నల్లుడితో సరసంగా సరదాగా ఉంటున్నావంట నాన్న, మా ఆయనతో కూడానంట నువ్వు సరసం ఆడట్లేదంట, మా ఆయనతోనంట నువ్వు కలిసి భోంచేయట్లేదంట. నేను ఒక్కడే మాట్లాడితే సరిపోదు కదమ్మా, వాడి దుంపదెగా, నేను పెద్దమ్ముండా కొడుకుని వాడు నన్ను పలకరించాలేమో కదూ, కనీసం బాగున్నావా మామయ్య అని కూడా అనడు కదే నీ మొగుడు అనేసరికి, అలాంటప్పుడు నువ్వు చెల్లి మొగుడితో కూడా మాట్లాడక నాన్న అనేసి అక్కడే కూర్చుంటుంది మా అక్క. ఇక మా నాన్న పడే బాధ వర్ణనాతీతం. ఈయనేమన్నా అనుకుంటాడేమోననే మా అక్క నోటి ముందు గెలవలేక ఒకవైపుని ఇదంతా చూస్తూ, ఈవిడిప్పుడు ఇలా చెప్తుందా అక్కడ నలిగిపోద్ది, ఎందుకు ఇవన్నీ, మేము ఇక్కడుంటేనే ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ మేము పండుగలు చేసుకోవట్లేదా, ఇక్కడ ఆనందంగా ఉండట్లేదా, వీళ్ళు అలాగే చెప్తారులే మేము రాం అనేసారు కోడళ్ళు ఇద్దరు. అనేసరికి వియ్యపురాళ్ళు
వాళ్ళు చెప్పింది కూడా నిజమేలే శాంభవి వదిన. మా అత్త కింద మా ఆడబిడ్డ కింద నేను పడేది చాలదని పెళ్ళయ్యేంత వరకు పెద్ద పిల్ల చిన్న పిల్ల పడ్డారు. చిన్నది పెళ్లి చేసుకొని ఫారెన్కి వెళ్ళిపోయింది. పెద్దది నీ పుణ్యమా అంట మీ ఇంటికి కోడలయ్యి ఇక్కడ సుఖపడుతుంది. ఇక నా కూతురు సంగతి అంటావా అమ్మ? నా పెద్ద కూతురు కింద నలిగిపోయి నీ పుణ్యమా అంట మీ ఆదిత్యని చేసుకొని మీ ఇంటికి కోడలయ్యి బంగారం లాంటి నువ్వు అత్తగాడిగా దొరికి దేవుళ్ళు లాంటి అల్లుళ్ళు భర్తలుగా దొరికి కూతుళ్ళు సుఖపడిపోతున్నారు. చివరికి వీళ్ళు కడుపుతో ఉన్నప్పుడు మేము తీసుకెళ్తామన్నా పురిటికి కూడా పంపించని అమ్మలాంటి అత్తగారివి నువ్వు. అన్నీ నువ్వే చూసుకొని సీమంతాల దగ్గర నుంచి పురుళ్ళ దాకా పిల్లల పెంపకాల దాకా వీళ్ళకన్నీ ఎదురెదురు చూసి కాదా ఇప్పుడు వీళ్ళ పిల్లలు అంత ఆరోగ్యంగా ఉండి అంత క్రమశిక్షణగా పెరిగి అంత పద్ధతిగా స్కూళ్ళకి వెళుతున్నారు. అల్లుళ్ళు కూతుళ్ళు కలిసి ప్రశాంతంగా ఉద్యోగాలకు వెళ్ళొస్తూ ఈ ఇల్లు నిజంగా పొదరిల్లేనమ్మా. ఈ సుఖం ఈ సంతోషం ఈ వయసులో నీకు దొరికినంత వరం మాలాంటి వాళ్ళ జన్మలకి ఎక్కడుంది చెప్పు? ప్రపంచం మీద చాలామంది అనుకుంటారు పిల్లల కోసం బతుకుతున్నామని. ఒక వయసు వచ్చేపాటికి ఆ పిల్లలే మనక్కర్లేదనేలాగా తయారవుతాయి కొంతమంది బతుకులు. నాకు పెద్ద కూతురుతో సుఖం లేదు, నాకు మా అత్త ఆడబిడ్డలతో సుఖం లేదు. కర్మ ఏం చేద్దాం? మొగుళ్ళతో పట్టం ఒకనాటి ట్రెండ్ అయిపోయి ఇదంతా ఈరోజు అనుభవించాల్సిన నరకం. వీళ్ళెటు రాడని మాకు తెలుసమ్మా. అందుకే అల్లుళ్ళిద్దరికీ కూతుళ్ళిద్దరికీ అలాగే మేము వచ్చేటప్పుడు మనవల నలుగురికి బట్టలు తెచ్చామని వీళ్ళిద్దరికీ చెప్పాలంటే కనుక పెద్ద కోడలు చిన్న కోడలు అమ్మకి, చిన్న కోడలు పెద్ద కోడలు అమ్మకి సొంత కూతుళ్ళు కాకపోయినా ఏది తెచ్చినా తోడు కోడళ్ళిద్దరికీ తేకపోతే తారా ఊరుకోదు, సంధ్య ఊరుకోదు. కాబట్టి ఇద్దరికి బట్టలు అవి అన్నీ తెచ్చి ఫ్రూట్స్ స్వీట్స్ పిండి వంటలు బంగారపు వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళు మరి వెళ్ళొచ్చేదా అంటే ఎక్కడికి వెళ్ళేదని శాంభవి వాళ్ళ చేయి పట్టుకొని కూర్చోబెట్టి వాళ్ళకి టిఫిన్లు పెట్టి భోజనాలు పెట్టి మర్యాదలు చేసి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు పిండి వంటలు అవన్నీ సర్ది కొడుకుల చేత బయట నుంచి ఫ్రూట్స్ బట్టలు కొడుకు కోడళ్ళని పంపించి తెప్పించి అత్తగారు మామగారు వాళ్ళకి మామలు రాలేదు కాబట్టి మా పేరు మీదుగా వేసుకోమని పండుగ రోజున ఫోటోలు పెట్టమని చెప్పించి మరి బట్టలు పెట్టించి ఆశీర్వాదాలు తీసుకోమని ఆ తర్వాత పిల్లలతో ఉన్నంతసేపు ఆడుకోమని వెళ్ళేటప్పుడు అమ్మమ్మలకి ముద్దులు పెట్టించి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏం వండుకుంటారు ఇంటికి వెళ్ళని క్యారియర్ల నిండా కూరలు సర్దిచ్చి మరి పంపింది. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మళ్ళీ జన్మ ఉంటే వదిన దేవుణ్ణి ఒకటి అడగాలనుంది, నీ కడుపును కూతుళ్ళుగా పుట్టాలని అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. సంతోషంగా ఆనంద భాష్పాలు కళ్ళల్లో వస్తుంటే వియ్యపురాళ్ళు ఇద్దరూ కూడాను సంతోషంగా పండగ చేసుకోండి అమ్మా అని వెళుతూ కూడా అల్లుళ్ళు తీసుకెళ్ళి బస్సు ఎక్కించి అత్తగారు వాళ్ళని వచ్చేటప్పుడు కూడా జాగ్రత్త బాబు అని చెప్తే మీరు జాగ్రత్త అత్తమ్మ అని మరీ చెప్పొచ్చారు అల్లుళ్ళు. ఆ తరువాత ఇలా వీళ్ళింట్లో ఎప్పట్లాగానే సంతోషాలు గడిచిపోతూ ఈ కథ ఇలా జరిగిపోతూ ఉండగా కథకి మరొక వైపున శాంభవి కూతురు మీనాక్షి బారెడు పొద్దెక్కిన తర్వాత ఉదయం 8:30కి నిద్ర లేచి నైటీ మీదనే అలా పళ్ళు తోముకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక చైర్లో కూర్చుని ఇంకో చైర్లో కాళ్ళు బార్లా చాపి కూర్చునేసరికి అత్తగారు 4 రకాల టిఫిన్లు చేసి అత్త అరుంధతి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉండగా భర్త వాసు టిఫిన్ చేద్దుగాని రా అని అరుంధతి పిలిస్తే వస్తున్నానమ్మా అని వచ్చి కూర్చున్న తర్వాత చిచి పొద్దున్నే లేవగానే విధవరాలివి, మొగుడు చచ్చిందానివి, ముండమోపివి, నీ ముఖం సుమంగళినైనా నాకు ఎదురొస్తే ఎన్ని దరిద్రాలు పట్టుకుంటాయి నాకు. ఆ వంటగదిలో పడి ఏడవమని చెప్పానా లేదా? దరిద్రపు ముఖం దానా, ముత్తైదువుకి శుక్రవారం పూట శుభమా అంటూ లేవగానే నీ విధవ ముఖంతో ఎదురొస్తావా అనేసరికి టిఫిన్లు సర్దుదామని వచ్చానమ్మా మీనా, వెళ్ళిపోతున్నానని ఆవిడ వంటగదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏముండింది నీ అమ్మ దరిద్రపు మొహందే అనేసరికి వాసు ఏం మాట్లాడకుండా తింటూ కూర్చుంటే దున్నపోతు మీద వాన కురిసినట్టు చెవిటోడి చెవిలో నేను మేళం ఊదినట్టు ఎంత చెప్తున్నా అలా కూర్చుని ఎలా తింటున్నావురా? అవునులే, నీకు రోషమా పౌరుషమా? నీ అమ్మ పెంపకంలో నీ అక్క నువ్వు అలా పెరిగేశారేంటో మీ బ్రతుకులు చెడ. నీ అమ్మ ఇంట్లో ఉండొద్దు, దరిద్రపు వాసన, దాని దగ్గర ముసలి కంపు వస్తుంది, అది
శుచి శుభ్రతలు లేనిది ఏ వంటమ్మాయినో డబ్బులు పడేసి పెట్టుకుందాం, దాన్ని తీసుకెళ్ళి ఏ ఓల్డేజ్ హోమ్లోనో ఈడ్చి పడేసిరా, పీడా పోద్ది అని చెప్తే, దరిద్రుడా దాన్ని ఇంకా ఇంట్లోనే ఉంచుతున్నావు, పాడు పీడాకారానికే, పాడు ముదరష్టపు దరిద్రానికే. చీచే ఏం వండింది ఈరోజు? పూరీ చేసి గారె, ఇడ్లీ, దోశ. దీని ముఖానికి ఏ వెస్ట్రన్ టిఫిన్లో, చైనీసో, కాంటినెంటలో, ఇటాలియనో దీని బతుక్కి చేయటం రాదుగా, దరిద్రపు ముఖంది అని అంటూ ఉండగానే వాసు వాళ్ళమ్మని అనేసరికి కడుపు తరుక్కుపోయి చేతులు కడిగేసుకొని, నువ్వు మనిషివేనంటే ఎందుకన్ని మాటలు అంటున్నావు? మా అమ్మ ఏమడ్డం వచ్చింది? 3BHK వెల్ ఫర్నిష్డ్ ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఇదే, మా అమ్మ ఒక్కటే అడ్డొచ్చిందా? ఏం చేసిందే మా అమ్మ? ఏ రోజైనా నోరెత్తి మాట్లాడిందా? ఎప్పుడైనా నీ మాటకి ఎదురు చెప్పిందా? ఇంటెడు చాకిరీ పని మనిషి కూడా లేకుండా చేయిస్తున్నావు. బాలేదు అంటూనే మా అమ్మ వండిన వాటికి వంకలు పెడుతూ వంట పనంతా మా అమ్మతో చేయించే 4 రకాల టిఫిన్లు, 5-6 రకాల కూరలతో భోజనాలు, నీ స్నేహితురాళ్ళ కోసమనే అవి ఇవి వండించటం, కిట్టి పార్టీలకి మా అమ్మతో వంట చేయించటం, నీ స్నేహితురాళ్ళ ముందుకి మా అమ్మ రాకూడదు, మా అమ్మని బూతులు మాట్లాడతావు, నానా మాటలు అంటావు, అవమానిస్తావు, హీనంగా చూస్తావు, పని మనిషి కన్నా ఘోరంగా చూస్తావు. ఇల్లంతా ఊడ్చటం, తడిగుడ్డలు పెట్టడం, బాత్రూములు కడగటం, పిల్లల పెంపకాలు అన్నీ మా అమ్మ చూసుకోవాల్సిందేగా. నీకు పురుడు పోసింది మా అమ్మ కదూ, పిల్లల్ని చూసుకుంది మా అమ్మ కదూ. నువ్వు కడుపుతో ఉంటే నీ వేవిళ్ళకి వాంతులు ఎత్తిపోసిందే, నీకు ఆరోగ్యం బాగోపోతే నీకు మలమూత్రాలు ఎత్తిపోసింది, పిల్లలకి సేవ చేసిందే. ఎందుకన్ని మాటలు మాట్లాడతావు? మా నాన్న ఆ నీచుడు, ఆ దరిద్రుడు, ఆ సుబ్బారావు గారు ఉన్నన్నాళ్ళు మా అమ్మకి ఏ రోజు మనశ్శాంతి లేదు. కొట్టి నరకాలు పెట్టి మా అమ్మనే పిచ్చిదాన్ని చేసే పేరుకి అరుంధతే కానీ ఏ రోజు మౌనమునిలా తప్ప నోరెత్తి మాట్లాడిన పాపాన పోలేదు మా అమ్మ. మా అమ్మవి విరిగిన ఎముకలే కానీ విరగని ఎముక ఒక్కటి లేదు అన్నట్టుగా మా అమ్మని చావబాదేసే, కర్మానికి పెళ్లి చేసుకున్నందుకు అనుభవించమని మా అమ్మమ్మ తాతయ్య వదిలేస్తే నానా చిత్రహింసలు పెట్టి చెండుకు తిని చచ్చాడు వాడు పోయాకన్నా మా అమ్మ కడుపు నిండా అంత ముద్ద తింటది అంటే మా అమ్మ నగలన్నీ లాగేసుకున్నావు, ఏమీ లేకుండా అలా ఉంచుతావు, తలకి రంగేసుకొనివ్వవు, వంట పని ఇంటి పని చేసే మనిషికి చెమట పట్టదా? అక్కడికి 4 సార్లు స్నానం చేస్తుంది. మా అమ్మని ఏసీ వేసుకొనివ్వవు, గీజర్ వేసుకొనివ్వవు, ఆ వయసు మనిషి చన్నీళ్ల స్నానాలు, ఆవిడికి దగ్గొస్తే రోగాలు వచ్చినాయి అంటావు, మాస్కులు పెట్టుకొని వంట చేస్తే ఆవిడకి ఊపిరాడదో, ఇంటెడు చాకిరీ చేయించుకుంటూ బాల్కనీలో నుంచొని ఆవిడ బట్టలు ఆరేస్తుంటే ఎదురింటి అంకుల్కి భార్య పోతే అతనికి కన్ను కొడుతుందని, సైట్ వేస్తుందని, అతనితో అక్రమ సంబంధం పెట్టుకుందని నీ గంజి చీరలు తీసుకెళ్ళి డాబా మీద ఆరేసిస్తే ఆయనేదో పని మీద పైకొస్తే ఆయనతో రహస్య మంతనాలు నడుపుతోందని మా అమ్మకి ఈ వయసులో అక్రమ సంబంధాలు అంటగట్టి నానా మాటలు మాట్లాడి నీ స్నేహితులతో మా అమ్మనే నానా మాటలు అనిపించి అవమానించి ఎంత హీనం చేసేసావో నువ్వు. నీ వడికి నువ్వు గొప్పదానివి అనుకుంటున్నావో ఏమో మరే, నాకు అర్థం కావటం లేదో. అసలు నేను పెళ్ళెందుకు చేసుకున్నానో? మా నాన్న మీ నాన్న క్లబ్బులో పేకాడుకుంటూ, క్లబ్బులో మందు తాగుతూ, ఇద్దరూ కలిసి ఫ్రెండ్షిప్పులు చేసుకోవటం, నిన్ను నాకిచ్చి కట్టబెట్టడం. మా కర్మేంటో తెలుసా? మా అమ్మలాగా నేను నోరెత్తలేను, నిన్ను కొట్టలేను, తిట్టలేను, గెంటేయలేను, విడాకులు ఇవ్వలేను. అది నా చేతగానితనం. నా చేతగానితనాన్ని, మంచితనాన్ని నువ్వు అలుసుగా తీసుకుని నెత్తినెక్కి కూర్చొని తొక్కుతున్నావు మా అందరినే. ఇక్కడ నువ్వు హింస పెడుతున్నావంటే నోట్లో నాలుక లేని మా అక్కనే ఒకవైపున వాళ్ళ అత్తగారు మంచిది, వాళ్ళ ఆడపడుచు మంచిదే, వాళ్ళ మామగారు దేవుళ్ళలాంటి వాడు, మా బావున్నాడే వాడు నీకన్నా నికృష్టుడు. కూర్చొనివ్వడు, నుంచోనివ్వడు, బతకనివ్వడు, తిన్నివ్వడు, తాగనివ్వడు. దాని జీవితానికి ఈ రోజుకి సుఖం లేదు. రోజు కొట్టటం, తిట్టటం, ఇంట్లోకి పేపరోడు వస్తే అనుమానిస్తాడు, గ్యాస్ బండ్ వేసేవాడు వస్తే అనుమానిస్తాడు, కేబుల్ టీవీ వాడొస్తే అనుమానిస్తాడు. దాని కర్మ అలా కాలిపోతోంది వాడితో. ఏంటో మా రాతలు చిచ్చి అని
ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు వాసు. అయితే ఈలోపు పాపం కొంత దూరం వెళ్ళిన తర్వాత వాసుకి ఫైల్ మర్చిపోయానని వెనక్కి వచ్చేసరికి మీనాక్షి వంటగదిలోకి వెళ్ళి అత్తగారి నెత్తి మీద వండిన టిఫిన్లన్నీ పోసి అత్తగారిని రొట్టెల కర్ర తీసుకొని రెండేసి కళ్ళల్లో కారం కొట్టి, పాపిష్టిదానా చావనన్నా చావరాదా, మొగుడు చచ్చిన మున్నమోపిదానివి, దరిద్రం వల్లే దాపురిచ్చావు మా కొంపలో, మొగుడు పెళ్ళాలని సుఖపడనివ్వవు, మొగుడు పెళ్ళాలని కాపురం చేసుకొనివ్వవు, అసలు నువ్వు ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నీ కొడుకు చేత నేను రోజు చెయ్యించుకోవటం లేదు, దేంట్లో నా దూకి చావరాదే, పేడా పోద్దే, దరిద్రపుదానా శనిగొట్టుదానా అనేలోపు వాసు వచ్చే, మా అమ్మ వల్ల నువ్వు చేయించుకోపోవటం కాదే, నీకు రోజు స్నానం చేసే అలవాటు లేదు, వారానికి ఒకరోజు 5 రోజులకు ఒకరోజు స్నానం చేస్తావు నువ్వు, మొహం కాళ్ళు చేతులు కడిగేసుకోవటానికే టైం ఉండదు నీకు, నేను నీ ఒంటి మీద చెయ్యాలంటే అలాగే నిన్ను ఇష్టపడి కాపురం చేయమంటావు నువ్వు, ఏ స్నానం చేయకపోతే కాపురం చేయవా, పళ్ళు దోమకపోతే ముద్దు పెట్టుకోవా, నువ్వు అడిగే మాటలు ఇలా ఉంటాయి. నీ స్నేహితురాళ్ళు రోజు మొగుడుతో చేయించుకోకూడదు, మొగుడుతో కాపురం చేయకూడదు, మన అందం తగ్గిపోద్దే, మనం అలుసైపోతాం మొగుళ్ళకని చెప్తే నువ్వు పడగ్గది విషయాలు వాళ్లతో చెప్పి నువ్వు ఏ రోజైనా నన్ను దగ్గరికి తీసుకున్నావా, నేను వచ్చే టైంకి స్నానం చేసి ఒక ఆడదానిలాగా ఎప్పుడైనా నవ్వుతూ ఎదురొచ్చావా, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చావా, ఒంట్లో బాగాలేదంటే దగ్గరుండి చూసుకున్నావా, ఒళ్ళో పడుకోబెట్టుకున్నావా, నీకు తగ్గట్టుగానే పెంచుతున్నావు ఆ పిల్లల్నే, 6 ఏళ్ళు 7 ఏళ్ల వయసు లేదు వాళ్ళకే, ఆడిందాల్లా తయారు చేసేసావు, సంస్కారహీనురాలివి నువ్వు, లే అమ్మా అనే వాళ్ళమ్మ లేపి వెళ్ళి స్నానం చేసిరా అనే ఆ ఇడ్లీ చట్నీలు సాంబార్లు అన్నీ ఆవిడ మీద పడితే కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ వాసు, రామ్మ కళ్ళు మండుతున్నాయా అనే ఐ డ్రాప్ వేసి ఆవిడ్ని కూర్చోబెట్టి టిఫిన్ తినలేదు కదూ అని బయటికి వెళ్ళి పాపం ఆవిడ కోసం 2 ఇడ్లీలు తెచ్చి తినిపించే, కూర్చోమ్మా అంటే లేదులేయ్యా వంటగదంతా శుభ్రం చెయ్యాలి పనుంది అని ఆవిడ అంటూ ఉండగానే వాసు ఈరోజు ఆఫీస్కి రాను, మనసు బాగాలేదని ఫోన్ చేసి చెప్పి అలా కూర్చున్నాడు. ఈలోపు మీనాక్షి పిల్లలు మా అమ్మే ఈరోజు స్కూల్కి వెళ్ళమని లేచి వచ్చారు. ఏంటే దరిద్రపు మొహందానా, పిల్లలు లేచి వస్తే లేవగానే పిల్లలు బాత్రూమ్కి వెళతారు, వాళ్ళకి కడగాలని తెలీదా, ఇంకా వంటగదిలోనే చచ్చావేంటే శనిగొట్టుదానా అనేపాటికి వస్తున్నానమ్మా అని పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలకి వాష్రూమ్కి తీసుకెళ్ళి పిల్లలకి కడిగి పిల్లలకి బ్రష్ చేయించి, ప్రాణం బాలేదమ్మా నీరసంగా ఉంది తినండర్రా అంటే, దరిద్రపు దానా 3 పూట్ల తింటావు కదే దున్నపోతు తిన్నట్టు నా పిల్లలు తింటున్నారని పడి ఏడుస్తున్నావా, నీ చేతులు కాళ్ళు విరిగిపోను, ఏంటే నా పిల్లలకి శాపనార్థాలు పెడుతున్నావా, నేనేమన్నానమ్మా అంటే, నువ్వు ఎలాంటి దానివో తెలుసా, నువ్వు పెద్ద దరిద్రానివి, నువ్వు శనుగొట్టు దానివే, మమ్మీ దీని దగ్గర చండాలమైన వాసన వస్తుంది, ఇది ముసల్ది, చీ దీని వైట్ హెయిర్, దీని ముడతలు పడిపోయిన చర్మం, దీని దగ్గర నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్, దీని మరకలు పడిపోయిన ఆ బట్టలు, దీన్ని చూస్తుంటే వామిటింగ్స్ అవుతున్నాయి, దీని చేత్తో తినాలంటే మమ్మీ, చీ లే నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోందనే తినేది ఆవిడ ముఖం మీద ఉమ్మి ఆవిడని ఇంగ్లీష్లో కంట్రీ బ్రూట్ అని, నువ్వు యూ ఓల్డ్ లేడీ అని, యూ చీప్ లేడీ అని పిల్లలు నానా మాటలంటే వాసు చెయ్యెత్తాడు. పిల్లల్ని కొట్టావంటే నీ అమ్మని ఇంట్లోంచి గెంటేస్తారా నేను అనేపాటికి వాసు మాట్లాడలేక మౌనం వహించేశాడు. పోనీ నేను వెళ్ళిపోతానయ్యా అంటే, ఎక్కడికి వెళ్ళిపోతావే పిచ్చిదానా, బయటికి వెళ్ళి బ్రతకడం నీకు వచ్చా అమ్మా అనేసరికి అరుంధతి కళ్ళు తుడుచుకుంటూ పని చేసుకుంటుంటే, నేను సాయం చేసి పెడతానులే అని వాసు సాయం చేస్తుంటే అరుంధతిని వచ్చే పిల్లలు అవి ఇవి అని మీద విసిరేయటం, కోడలు ఒకవైపున తినేవి తాగేవి ఆవిడ మీద కొట్టడం, పకాపకా పిల్లలతో కలిసి నవ్వటం. ఆ తరువాత ఇక ఈ ఇంట్లో జరిగే కథ రోజు ఏంటంటే, అరుంధతికి మీనాక్షి విలువివ్వదు. మీనాక్షి వాళ్ళ నాన్న అంటే శాంభవి భర్త విశ్వేశ్వరరావు, వాసు వాళ్ళ నాన్న సుబ్బారావు క్లబ్ ఫ్రెండ్స్. అలా ఫ్రెండ్స్ అయిన వీళ్ళు శాంభవి కూతురు మీనాక్షి చిన్నప్పటి నుంచి అతిగారాభంగా కాదు అత్యతిగారాభంగా పెంచాడు విశ్వేశ్వరరావు. శాంభవి కూతుర్ని చిన్నప్పటి నుంచే
బాగానే తగిలిచ్చి పెంచేది. క్రమశిక్షణగా పెంచాలని ఆవిడనుకుంటే విశ్వేశ్వరరావు అతిగారాబం చేసే ఎందుకు పనికి రాకుండా తయారు చేశాడు మీనాక్షినే. చిన్నప్పటి నుంచే అన్నయ్యలు సూర్య ఆదిత్య మీద నాన్నకి చాడీలు చెప్పటం, శాంభవి మీద చాడీలు చెప్పటం. ఒక రోజున మీనాక్షిని టీనేజ్ వయసులో ఉండగా సూర్య ఆదిత్య కలిసి తాట ఊడిందాకా తన్నారు. దాంతో వాళ్ళ నాన్న వచ్చిందాకా కూర్చుంటే కొడుకులిద్దరి చేత తన పుట్టింటి తరపు వాళ్ళందరినీ పిలిపించుకొని కూతుర్ని కొట్టము అనే, కొడితే ఆస్తిలో 5 నయా పైసలు నీ కొడుకులకి రాయమని శాంభవిని బెదిరించి కాగితాలు రాయించుకున్నాడు శాంభవి చేత, సూర్య ఆదిత్య చేత విశ్వేశ్వరరావు. అలా అన్నయ్యల్ని తిట్టడం, గదిలో తలుపులేసుకొని కూర్చోటం, అమ్మని తిట్టడం, గదిలో తలుపులేసుకొని కూర్చోటం. మీనాక్షికి ఒక లక్ష్యం, పద్ధతి, చదువు, సంధ్య, ఇంటి పని, వంట పని, సంస్కారం ఏవీ లేకుండా పెంచిన విశ్వేశ్వరరావు చెప్పిన మాట విని చెప్పు చేతల్లో ఉండే, కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచునే అతి మంచివాడైనటువంటి వాసుని మీనాక్షి మొగుడిగా సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే శాంభవి మాత్రం తన కొడుకులు సూర్య ఆదిత్యల్ని చాలా క్రమశిక్షణతో పద్ధతిగా పెంచుకుంది ఆవిడ. కొడుకులిద్దరికీ ఉద్యోగాలు రాగానే కొడుకులకి పెళ్లి చేద్దాం అంటే ముందు నీ కూతురికి పెళ్లి చేసుకో, ఆ తర్వాత నా కొడుకుల సంగతి నేను చూసుకుంటానంది శాంభవే. అనేసరికి రేపొద్దున కోడళ్ళు వస్తే కూతురునేమైనా అంటారేమోనని తన క్లబ్ ఫ్రెండ్ అయినటువంటి సుబ్బారావు కొడుకు వాసుకిచ్చే మీనాక్షిని పెళ్లి చూపులకి రమ్మంటే నేను నా కూతురికి కట్నాలు కానుకలు భారీగా ఇస్తానని విశ్వేశ్వరరావు అంటే మీ నాన్నగారు కట్నం ఇస్తానంటున్నారు, వద్దని చెప్పు మీనా అని వాసు అంటే మా నాన్న ఇస్తానంటే నీకేం బాధ, నీకేం నొప్పి తీసుకోవటానికి అని అడిగింది పెళ్లి చూపుల్లో. కోడలు అడిగిన ఆ మాట సుబ్బారావుకి చాలా నచ్చేసింది. సుబ్బారావు ఎంత నీచుడంటే అరుంధతి అమాయకురాలు, లోకజ్ఞానం లేనిది, పెద్దగా చదువుకోలేదు. ఆ రోజుల్లో కట్న కానుకలు నట్ర భారీగానే తెచ్చినా అవి మొత్తం అల్లుడి చేతిలోనే పోశారు అరుంధతి తల్లిదండ్రులు. ఆ తరువాత అత్త చేత, ఆడపడుచుల చేత, తోడుకోడళ్ళ చేత ఆరళ్ళు పట్టం అయిపోయి సిటీకి వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత అరుంధతి కూతురు అరుంధతి కొడుకు చాలా మంచివాళ్ళు, ఆవిడలాగానే తగని మెతక పిల్లలిద్దరూ కూడాను. సుబ్బారావు మాత్రం అరుంధతిని కారణం లేకుండా కొట్టని రోజు ఉండదు, తిట్టని రోజు ఉండదు, నానా మాటలు అనని రోజు ఉండదు. అందరూ అత్తయ్య చెప్పినట్టు వినమ్మా, మంచిగా ఉండు, నేను మీ అత్తయ్య నీకు అమ్మా నాన్నల లాంటి వాళ్ళమని కోడలికి చెప్తారైతే మీనాక్షి కట్నం విషయంలో అలా అనగానే పొంగిపోయిన సుబ్బారావు ఒక్కసారి పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత నువ్వు గీసిన గీటు వాసుగాడు దాటడమ్మా, నీ చెప్పు చేతల్లో నువ్వు చెప్పినట్టు విని ఉండాల్సిందే, వాడైనా నీ అత్త అయినా సరే నువ్వు పురిటికి కూడా పుట్టింటికి రావటానికి నేను ఒప్పుకోను, నీకేం కావాలన్నా సరే మీ అత్తతో చేయించుకోమ్మా, నీకు ఇది నీ అత్తారి ఇల్లు అనుకోకు, నీ ఇల్లు అనుకో, మీ అత్త నీ పని మనిషి అనుకో, నీ వంట మనిషి అనుకో అని చెప్పి మీనాక్షికి కాళ్ళు ఇచ్చిందే సుబ్బారావు. ఆ తర్వాత మీనాక్షికి వాసుకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక పాప బాబు పుట్టారు. పురిటికి కూడా పంపించలేదు. ఆ తరువాత అక్కడే ఉంచుకొని అన్ని సేవలు అరుంధతి చేసి చూసిందే. సుబ్బారావు మీనాక్షికి మీ అత్తనే ఇటు రమ్మను మనమ్మ దాన్ని, అటు పొమ్మను మనమ్మ దాన్నని కోడలు ముందు కొట్టడం, కోడలు ముందు తిట్టడం, మామ కోడళ్ళు కలిసి అరుంధతి మీద జోకులేసుకోవటం, వాసు మాట్లాడబోతే వాసు మీద కూడా చేయి చేసుకునేవాడు సుబ్బారావు. పెళ్ళాన్ని సాధించడం తనొక్కడి వల్ల కాలేదని తను పోయిన తర్వాత కూడా సాధించడానికే తనకు మారుగా మీనాక్షి లాంటి కోడల్ని, ఇక కూతురు భర్త అల్లుడినైతే గనక వాడు పెద్ద అనుమాన పిశాచం, వాడికి వావి వరుసలు పెద్ద చిన్నలు మాట్లాడటమే రాదు. అత్తను పట్టుకొని ఏవమ్మోయ్ ఎట్రా, ఇదిగో కాస్త తలబట్టు, కాస్త తలకి నూనె పెట్టు, వెళ్ళి కాఫీ పెట్టు, వెళ్ళి కాస్త ఇదిగో నా బట్టలు ఉతికేసే, బాత్రూంలో టవలేసావా లేదా, అమ్మో ఎట్రావమ్మా, అదే నీదిగో ఇదే, ఇట్లాగా మాట్లాడతాడు ఆవిడతో. అల్లుడంటే మహా ఇష్టం సుబ్బారావుకే. అలాంటి తనకి పోలినటువంటి పోలికలతో పుట్టిన మీనాక్షినే, తనలాంటి అల్లుడినే తెచ్చుకున్నాడు సుబ్బారావు. ఆ తర్వాత
శాంభవి తనే స్వయంగా వెతుక్కుని పెద్ద కొడుకు సూర్యకి తారతో, రెండో కొడుకు ఆదిత్యకి సంధ్యతో వివాహం జరిపించి కోడళ్ళు వచ్చేశారు. విశ్వేశ్వరరావు మొదటి నుంచి శాంభవిని కొట్టాలి, తిట్టాలి, పెత్తనాలు చెయ్యాలని సుబ్బారావులో చూసినా శాంభవి ఆ రోజుల్లోనే చదువుకుంది, సంస్కారం ఉంది. పైగా ఆవిడ తెచ్చిన స్త్రీధనం ఆవిడ పేరు మీదే ఉంది. నోరెత్తితే ఆవిడే విశ్వేశ్వరరావుని జైల్లో పెట్టించి మక్కెలు విరగదీస్తానని అత్తనోరు ఆడపడుచుల నోళ్ళు, తోడుకోడళ్ల నోళ్ళు ఆవిడ ఏ రోజు మూయించేసిందే. విశ్వేశ్వరరావు ఆవిడతో ఎదురు చెప్పి వేగలేక తన పుట్టింటి వాళ్ళని పిలిపించుకోవటం, ఏడవటం, లాయర్లను పిలిపించుకోవటం, నీ కొడుకులకు ఆస్తి పెట్టనని, నీ కొడుకుల బాధ్యత నేను తీసుకోనని ఆవిడ్ని బెదిరించటం, నేను ఎందులో దాంట్లో దూకేస్తాను, నువ్వు విధవ అవుతావని ఆవిడ్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం, ఇలాంటివి చేసేవాడు విశ్వేశ్వరరావు. ఒకనాడు విశ్వేశ్వరరావు ఆఫీసు నుంచి వస్తూ దారి మధ్యలో హార్ట్అటాక్ వచ్చి పోయాడు రోడ్డు మీదే అని కబురు వచ్చింది. దాంతో పరిగెత్తుకుంటూ మీనాక్షి, వాసు, అరుంధతి, సుబ్బారావు వచ్చారు. వచ్చిన తర్వాత దినదివస కార్యక్రమాలు, అంత్యక్రియలు, కర్మకాండలు అయిపోయి ఇక ఏడిసి శోకాండాలు పెట్టి అప్పుడు రావటమే కూతురు. ఆ తర్వాత వెళ్ళిపోయింది. విశ్వేశ్వరరావు పేరు మీద ఉన్న ఆస్తి శాంభవికి వచ్చింది. శాంభవి ఉన్న ఆస్తి మొత్తం కూడా ఆవిడ ఉండే ఇల్లు ఆవిడ పేరు మీద ఉంచుకొని మిగతాది మొత్తం కొడుకులిద్దరికీ రాసేసి ఆస్తి జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పింది. ఆవిడ స్త్రీధనం ఆవిడ పేరు మీదే ఉంది. విశ్వేశ్వరరావుది గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఆవిడకి పెన్షన్ వస్తుంది. కాబట్టి ఆవిడ కొడుకులు, కోడళ్ళు మంచోళ్ళు, వాళ్ళకు అండర్స్టాండింగ్తో వెళుతున్న ఫ్యామిలీ, వాళ్ళది అలా హ్యాపీగా సంతోషంగా ఉన్న పొదరిల్లు. ఇక్కడికి వచ్చేపాటికి ఒక విశ్వేశ్వరరావు పోయిన 3 నెలలకే సుబ్బారావు పోయాడు. సుబ్బారావుది గవర్నమెంట్ ఉద్యోగమే, అరుంధతికి పెన్షన్ వస్తుంది. కాకపోతే మీనాక్షి ముందు వాసు నోరెత్తలేడు, అరుంధతి అసలు నోరెత్తలేదు. ఆ పెన్షన్ మొత్తం మీనాక్షి తీసేసుకుంటుంది. అరుంధతి నగలన్నీ లాగేసుకుంది. అరుంధతిని ఒక గదికి పరిమితం చేసింది. ఇంటికి పని మనిషిని, వంట మనిషిని, పిల్లలకి ఆయాని చేసేసింది. తను మాటలనేది కాక పిల్లలతో మాటలు అనిపిస్తుంది. స్నేహితురాళ్ళని అడ్డమైన వాళ్ళతో స్నేహాలు చేసి వాళ్ళని రోజు ఏదో ఒక పార్టీ అనో, వీకెండ్ ఎంజాయ్మెంట్ అనో, నైట్ అవుట్ అనో ఏదో ఒక వంకతో ఇంటికి పిలిపించి కార్డ్స్ ఆడటం, వాళ్ళతో కలిసి జోకులు వేసుకోవటం, ఏ సర్టిఫికెట్ మూవీలు చూడటం, అత్తగారిని నానా మాటలు వాళ్ళతో అనిపించటం. తనే విలువివ్వనప్పుడు పిల్లలేం విలువిస్తారో, ఉసే అరుంధతి, అసే అరుంధతి అని పిల్లలు అంటాం. పిల్లలు ఆవిడని కొట్టడం, తిట్టడం, జుట్టు బీకటం. అత్తగారు గీజర్ వేసుకోకూడదు, ఆ వయసులో చన్నీళ్ళ స్నానం చేయాలి, హాస్పిటల్లో చూపించకూడదు వాసు, మందులు ఇప్పించకూడదు వాసు, బట్టలు కొనిపెట్టకూడదు వాసు, ఆవిడ కడుపు నిండా తినకూడదు, తింటే ఊరుకోదు మీనాక్షి. ఆవిడ్ని నానా హింసలు, నానా నరకాలు, చిత్రవద పెడుతూ వాసు ఆవిడ్ని ఓల్డేజ్ హోమ్లో వేయలేడు. ఏ చుట్టాలు బంధువుల దగ్గర వదలలేడు. తల్లి అంటే పిచ్చి ప్రేమ. అలా అని పెళ్ళాన్ని కొట్టి పిల్లలు పుట్టిన తర్వాత వీధికెక్కి పెళ్ళానికి విడాకులు ఇచ్చేంత ధైర్యము లేదు, అంత బరితెగిచ్చిన మగాడు కాదు. పెళ్ళాం రోజు ఒంటి మీద చెయ్యి ఎంచుకోకపోయినా అలా సహనంతో ఉండే శ్రీరామచంద్రుడు లాంటి సహనమూర్తే తప్ప ఒక సిగరెట్ తాగటం, మందు తాగటం, జోదాలాడటం, పక్క ఆడవాళ్ల వైపు పక్క చూపులు చూడటం వాసుకి ఇలాంటి అలవాటు లేదు. కోపం కూడా ఎప్పుడో ఒకసారి ఇలా మరి పరిధి దాటి మీనాక్షి మాట్లాడినప్పుడు, పిల్లలు హద్దు మీరినప్పుడు వస్తుంది తప్ప రోజు మౌనంగానే ఉండిపోతాడు. వాళ్ళమ్మ గొడవలు వద్దనే నేర్పించింది వాసుకే. వాసు వాళ్ళ అక్క కూడా అక్కడ ఇద్దరు మగపిల్లలు పుట్టి పిల్లలకు ఒకళ్ళకి 13 ఏళ్ళు, ఒకళ్ళకి 11 ఏళ్ళు వచ్చినా ఆ అమ్మాయి ఈ రోజుకి మొగుడుతో దెబ్బలు తింటూ కాపురం చేసుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప ఎదురు మాట్లాడటం చేత కాదు వాసు వాళ్ళ అక్కకే. ఇది ఈ సంసారాల్లో జరిగేటటువంటి తతంగాలు ప్రతిరోజు కూడాను. వాసు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మీనాక్షి స్నేహితురాళ్ళు ఒక 10 మంది వచ్చి కూర్చున్నారు. మీనాక్షి అత్త మీద ఏకరువు పెట్టి చెప్పటం మొదలుపెట్టింది. దరిద్రమని, శనిగొట్టుదని, పాడు పేడాకారం అని. ఇక వాసు తను బెడ్రూముల్లో గడిపే బెడ్రూముల విషయాలు, వాసుదే ఉద్యోగం కాబట్టి వాసు కొలీగ్స్ గురించి, వాసు ఫోన్ రోజు చెక్ చేస్తున్నానని, తన ఫింగర్ ప్రింట్ కూడా ఉందని, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఎంతమంది యాడ్ అయ్యారు, ఎంతమంది ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరితో ఉన్నాడు, ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నాడు అన్నీ చెక్ చేసుకుంటూనే ఉన్నాను. కారులో వాసన చూసి వస్తున్నాను, కారులో సీట్లు చెక్ చేసి వస్తున్నాను. రాగానే మొగుడు బట్టలన్నీ మొత్తం స్మెల్ చేస్తున్నాను. వేరే సెంటు వాసనలు ఏమైనా వస్తున్నాయా, వేరే ఆడవాళ్ళతో ఏమైనా కులికొస్తున్నాడా అని రాగానే బాడీ మొత్తం క్రాస్ చెక్ చేసి
చేసుకుంటున్నాను అని వాళ్ళతో చెప్తూ, నాకు పెద్ద దరిద్రంలా ఈ ముసళ్ళు తయారైంది శనిగొట్టుది అని అత్తని నానా మాటలు అనిపించి వాళ్ళందరికీ వంట చేయించి అత్తనే వెళ్ళిపోయి తన గదిలో ఉండమని చెప్పాక స్నేహితురాళ్ళందరూ కలిసి తిని హ్యాపీగా కూర్చొని పేకాట ఆడుకుంటూ అలా తీర్మానించుకున్న విషయం ఏంటంటే, మన జనరేషన్ కోడళ్ళకే అత్తలు అనేవి పెద్ద ఎనిమీస్. నీకు ఒక విషయం చెప్పమా మీనా, ఎందుకే ఇలాంటి వాటన్నిటినీ నువ్వు భరించటం? ఎందుకేముంది, నా మొగుడు పనికి మాలినోడు ఉన్నాడుగా, దీన్ని ఓల్డేజ్ హోమ్లో వేయడంట, ఏ గుడి మెట్ల దగ్గర అడుక్కోవచ్చు కదా అంటే, మా అమ్మ ముష్టెత్తుకోవటానికి నేను పొయ్యానా అంటున్నాడు వాడు. అనేసరికి సరే ఒక పని చేయి మీనా, ఈ జనరేషన్లో కోడళ్ళందరికీ అత్తల్ని వెళ్ళగొట్టడానికి ఎన్నో టిప్స్, అందులో నేను నీకు ఒకటి చెప్పనా అని ఒక్కొక్కళ్ళు తలా ఒకటి చెప్పడం మొదలుపెట్టారు. మీ ఆయన లేనప్పుడు మీ అత్తని తీసుకెళ్ళి ఏ ఊడో పేరో తెలియని ఒక ట్రైను ఎక్కిచ్చేసి వెనక్కి తిరిగి చూడకుండా రా, అప్పుడు నా మొగుడు పేపర్లోనూ టీవీలో యాడ్ ఇచ్చి బహుమతి ఇస్తానని చెప్పి మరి అమ్మని వెనక్కి తెచ్చుకుంటాడు. ఇది వర్కౌట్ అవ్వదు. ఓ పని చేయవే, శుభ్రంగా తీసుకెళ్ళి ఏ గంగలోనో తోసే దరిద్రం పోద్దే. అప్పుడు మా ఆయన ఏం చేస్తాడో తెలుసా, నా మీదే మర్డర్ కేసు పెట్టి కూర్చుంటాడు. సో ఇది వర్కౌట్ అవ్వదంటావు. దాని మీద ఏ వంట చేసేటప్పుడు గ్యాస్ లీక్ చేసేపోయావా, అప్పుడు నా మీద కేసు అవ్వదంటావా? ఇది వర్కౌట్ అవ్వదా? సరే ఇదంతా కాదర్రా, నేను చెప్తానుండు బెస్ట్ ఐడియా. ఈ జనరేషను కోడళ్ళకి అత్తగారిని వెళ్ళగొట్టే బెస్ట్ టిప్ ఇది. వెళ్ళి మీ అమ్మని తీసుకురా మీనా, మీ అమ్మ అక్కడ కోడళ్ళ దగ్గరే కదా ఉంటుంది, మీ వదినల మీద ఉన్నయి లేనివి మీ అమ్మకి నూరి పోసే, మీ అమ్మని తీసుకురా, మీ అమ్మ దగ్గర బంగారం బాగా ఉందంట కదా, ఒక 150 తులాల దాకా, అది నువ్వు మెల్లగా సైడ్ చేసేసుకో, మీ అమ్మ పేరు మీద ఉన్న స్త్రీధనము నీకు కలిసి వస్తుంది, పెట్టిచ్చేసుకో, మీ నాన్న పెన్షన్లు అవి నువ్వు తీసేసుకో, మీ అమ్మ వచ్చిన తర్వాత మెల్లగా మీ అమ్మకి ఇంటి పని, వంట పని, పాచి పని అలవాటు చేసే, పిల్లల పనులు అలవాటు చేసే, మీ అన్నయ్యలకి మీ అమ్మని దూరం చేసేసి చిచ్చులు పెట్టు, ఆ తర్వాత మీ అమ్మని నీ ఇంట్లోనే ఉంచేసుకో. అత్తలంటే పాడు దరిద్రం కానీ ఎదురు తిరుగుతారు కానీ అమ్మలు కుక్కలల్లే పడుంటారు, నోరెత్తరు కూతుళ్ళ దగ్గర. పైగా అత్తలు ఫీల్ అవుతారు కోడళ్ళు ఏమైనా అంటే, అమ్మల్ని చెయ్యన్నా తూ అన్నా తుడిసేసిపోతారు. పైగా కూతుళ్ళకి ఎదురెదురు చేస్తారే, ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడరు. కోడళ్ళకి చెయ్యాలంటే మన అమ్మలకి నొప్పిగా ఉంటుంది కానీ, మా అమ్మ నీకో విషయం తెలుసా, వదిన్ని చాలా ఆరళ్ళు పెట్టుద్ది, నా దగ్గరకు వచ్చేపాటికి నేను మా అమ్మ మీద చేయి చేసుకుంటాను కూడా, అయినా నవ్వుకుంటూ వెళ్ళిపోద్ది. నీకో విషయం తెలుసా, మా అమ్మ మా తమ్ముడి పిల్లల్ని పురుగుల్ని చూసినట్టు చూసుద్ది, నా పిల్లలు మా అమ్మ జుట్టు బీకినా, మా అమ్మని అవి ఇవి అని చెప్పి ఇంగ్లీష్లో తిట్టినా కూడా నవ్వుకుంటూ మురిసిపోయి ముద్దులు పెట్టుకొని వెళ్ళుద్ది. మా అమ్మ నా కోసమనే మా అన్నయ్య జీతం, మా నాన్న పెన్షన్లోంచి కూడా ఇంట్లో గీసి గీసి వాడే అన్నీ చూసి పంపుద్దే ఇప్పుడు కూడాను అని వాళ్ళ అమ్మల గురించి చెప్పి, ముందు మీ అమ్మని తీసుకురా, ఆ తర్వాత మీ అత్తుండే గదిలో మీ అమ్మ నుంచో, మా అమ్మ వచ్చిన తర్వాత మెమ్మ ఎక్కడుంటుందని అడుగు, ఇద్దరికీ నేను చేయలేను మెమ్మను పంపించేసాను, నీ ఆడపడుచు దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టుకోమని నీ మొగుడిని, ఇదంతా నీకెందుకే, నువ్వు జీతం బత్తం లేని పని మనిషి, నువ్వు చెప్పినట్టు విని పడుండాలంటే మీ అమ్మని తెచ్చుకోవాలి, వెళ్ళి ముందు ఆ పనిలో ఉండు అని చెప్పి వెళ్ళారు స్నేహితురాళ్ళు. వాళ్ళు చెప్పిందే తడవుగా ఇదేదో బాగానే ఉంది అని పుట్టింటికి తను వెళ్ళక కూడా చాలా కాలం అయిపోయిందని టిప్పుటాపుగా రెడీ అయ్యి పుట్టింటికి వెళ్ళింది. నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళు. వచ్చి పెద్ద కోడలు తార శాంభవి వాళ్ళ తలుపు తెరిచేసరికి ఎదురుగా మీనాక్షిని చూసి ఉరుములేని పిడుగులా వచ్చిందే కబురు కాకరగాయ లేకుండా అని, బాగున్నావా మీనా అనేలోపు లే 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 ఛీ అడ్డులే అని వదిన అని కూడా మాట్లాడకుండా ఏసడిచ్చుకుంటూ లోపలికి వచ్చేసరికి సంధ్య వచ్చిందమ్మా వయ్యారి పంచరంగుల పతంగి తిప్పుకుంటూ అని అలా చూస్తూ నుంచొని దా అనే పిలిచేసరికి, నా పుట్టింటికి నన్ను రమ్మనమని నువ్వు నాకు మర్యాదలు చేసేదేంటే, మధ్యలో వచ్చిన దానివి ఎన్నాళ్ళుంటావో తెలియదు, కోళ్ళంటే అలా వచ్చి అలా పోద్ది, కూతురు ఏమనుకుంటున్నావు, ఎప్పటికీ పుట్టింటిదే కూతురు అనేసేపాటికి వాళ్ళు దీని చోద్యం కోలా అని ఏం మాట్లాడుకోకుండా అలా నుంచుంటే, అమ్మా అమ్మా ఎలా ఉన్నావని శాంభవి దగ్గరికి వెళ్తే, బాగానే ఉన్నాలే కానీ ఏంటే ఉడుములేని పిడుగులాగా వచ్చావు అనేసరికి, ఏమీ
లేదమ్మా రా అని అమ్మ చేయి పట్టుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ దగ్గరికి వేసిందే. మొగుళ్ళిద్దరితో మీ చెల్లెలు వచ్చింది అని చెప్పేపాటికి ఏమొచ్చిందో అని నలుగురు కలిసి తలుపు బయట నిలబడేపాటికి వెళ్ళి శాంభవి చేతులు పట్టుకొని అమ్మా అని రాగాలు తీయటం మొదలుపెట్టింది మీనాక్షి. ఏమైంది అంటే, ఆ ముదరష్టపది ఉంది కదమ్మా మా అత్త పక్కింటి అంకుల్తో దానికి ఈ వయసులో పోయే కాలం వచ్చి లవ్ అఫైర్లు నడుపుతుంది. మా మామ పోయిన తర్వాత మా మామ ఉండంగా గడగళ్ళాడిపోతూ అది అసలు ఎలా ఉండేది, హద్దు అదుపు లేకుండా తయారైందమ్మా. అసలు ఇంటి పనంతా నాతో చేయిస్తోంది, వంట పనంతా నాతో చేయిస్తోంది. అదే నువ్వు వచ్చావనుకో మొత్తం బాధ్యతలు నీకు అప్పచెప్పానమ్మా నేను. ఇక నువ్విక్కడ ఉండాల్సిన అవసరం ఏంటమ్మా, నీ కూతురుంటే నువ్వెందుకమ్మా కొడుకులు పడిపంచన పడుండాలి, సన్నగా అయిపోయావేంటమ్మా, ఈ పాపిష్టి రెండు నీతో చాకిరి చేయించుకుంటున్నాయా అమ్మా, నేను చూడట్లేదా అమ్మా, నీ కొడుకులు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు ఇచ్చాక బిడ్డలు కాదని పెళ్ళాలు కొంగులు పట్టుకొని తిరుగుతున్నారమ్మా. పెళ్ళాలు పిల్లల మీద మోజు పుట్టిందమ్మా నీ కొడుకులకి. పెళ్ళాలు ఇంట్లో ఉంటే పనులు చేయాల్సి వస్తుందేమోనని ఉద్యోగాలకి తీసుకెళ్తున్నారమ్మా. ఆ పిల్లలకి నిన్ను ఆయాన్ని చేశారమ్మా, నీ కోడళ్ళకి నిన్ను వంట మనిషిని పని మనిషిని చేశారమ్మా. నీకేం కర్మమ్మా, నీ పేరు మీద స్త్రీధనం లేదా, నాన్న పెన్షన్ లేదా, నాన్న ఎల్ఐసి రాలేదా, నాన్న ఆఫీస్ డబ్బులు రాలేదా, ఈ ఇల్లు నీ పేరు మీద లేదా, అన్నీ ఎవరికి పెట్టుకుంటావమ్మా, నాకు పెట్టుకుందు కానీ నేను లేనా అమ్మా నీకు, వీళ్ళతో సంబంధాలు తెంచేసుకోమ్మా, పద వెళదాం, నా ఇంట్లో ఉందో కానీ అన్ని బాధ్యతలు నీకు అప్పు చెప్తాను, మన ఇద్దరం కలిసి మా అత్తని వెళ్ళగొట్టేద్దామమ్మా, నేను దాంతో పడలేకపోతున్నానమ్మా అని చెప్పి వరుసగా ఏకరువు పెట్టి బడా 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 పాఠం చదివింది. మీ ఆయనేమంటున్నాడే అని అడిగితే వాడుకు చేతకాని సన్నాసి అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడు, నా మీద చెయ్యెత్తుతున్నాడు, నన్ను ఎంత పాట పడితే అంత మాట అంటున్నాడు అమ్మా వాడు అనేసరికి సరేలే అంటూ ఉండగా కోడళ్ళు అదిరిపడిపోయి అలా చూస్తూ నుంచున్నారు. నుంచునేసరికి ఆవిడ పెద్ద కోడల్ని పిలిచింది. పిలిస్తే ఇద్దరు కోడళ్ళు వచ్చి అత్తవైపు అలా చూస్తూ నుంచుంటే తారా సంధ్య నా బట్టలు మొత్తం సర్దండమ్మా అని చెప్పిన తర్వాత ఏయ్ మా అమ్మాయి పట్టు చీరలు కూడా ఉన్నాయి మొత్తం సర్దండి, మా అమ్మ నగలేవే ఆ బాక్స్ మా అమ్మ బ్యాగ్లో పెట్టండి, కొట్టేద్దాం అనుకుంటున్నారా ఏంటిద్దరు, అన్నయ్య అమ్మ బ్యాంక్ బుక్స్ ఏవి అవేవి ఇవేవి అంటే ఏంటే ఎలా వచ్చావు రూమ్ లేని పిడుగులాగా అనేపాటికి ఏం లేదు అమ్మని తీసుకెళ్దామని అన్న తర్వాత అబ్బో ఎన్నాళ్ళుగా లేనిదే అమ్మ మీద అంత ప్రేమ వచ్చిందేంటి అనేసరికి శాంభవి కొడుకుల వైపు చూస్తే అమ్మ వైపు చూసి నవ్వారు. కోడళ్ళు ఏడ్చుకుంటూ గుక్క పెట్టుకుంటూ బట్టలన్నీ సర్దేశారు ఆవిడవే. కోడళ్ళు ఏడుస్తూ మొగుళ్ళతో అత్తయ్య వెళ్ళిపోతే మేము ఉండలేము, మేము ఉద్యోగాలు మానేసి అత్తయ్యకి సేవ చేసుకుంటాం, అత్తయ్యని ఉండమని చెప్పండి, అత్తయ్య మీరు వెళ్ళటానికి వీల్లేదు, మేము మీతో వంట పని ఇంటి పని చేయిస్తున్నామనేగా, మీరు వెళ్ళిపోతే మిమ్మల్ని వదిలి మేము బ్రతకలేము, వెళ్ళొద్దని ఆవిడని పట్టుకొని ఏడ్చేశారు. ఆవిడ మీకు ఎలా అర్థమైందా అని ఏం మాట్లాడకుండా సర్లే జాగ్రత్తగా ఉండండి రోజు ఫోన్ చేస్తానులే అని చెప్పి ఆ తర్వాత పిల్లల్ని వెళ్ళండిరా నానమ్మని వెళ్ళొద్దనండిరా అంటే నానమ్మ అనుకుంటా వస్తే పిల్లలు జాగ్రత్త గంగా రోజు టైంకి అన్నీ చూసుకో వీళ్ళకి అంటే చిచి మమకారాలు పెంచుకోబాకమ్మా, పిల్లల ముఖంలో నీ పోలికలు లేవు, నీ నాన్న పోలికలు లేవు, అన్నయ్యల పోలికలు వదినల పోలికలు ఉన్నాయి, చిచ్చి తుత్తు పోండ్రా అవతలకని తోసేసి పదమ్మా పద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే అయిపోయిందిరా మన చెల్లెలు అన్నాడు సూర్య. మరే అన్నయ్య ఈ దెబ్బకి దీనికి చుక్కలు కనపడిపోతాయి, 21 సంవత్సరాల అమ్మ పగర అప్పుడే అయిపోయిందా అనేపాటికి మరే అన్నయ్య ఆ రోజు కాగితాలు రాసినప్పటి నుంచి ఉంది అమ్మ కడుపులో దీని మీద చాలా, ఇదే వచ్చి దొరికిపోయిందేంటి అమ్మ దగ్గరికి, భలేవాడివిరా, ఇదే పెద్ద ఏదో అడవి ఏనుగు అనుకుంటుంది కానీ అమ్మ ముందు ఇది జర్రీ అని దీనికి తెలియట్లేదు, టామ్కి ఎదురుగా వచ్చి మరీ నుంచుందేంట్రా, కాదు లయన్కి నోట్లోకి వెళ్ళి బయటకు వద్దాం అనుకుంటుంది ఇదే అనేసరికి అత్తయ్యా అని రాగాలు తీస్తే ఉషో మరీ ఇదిగో ఒక క్యాలీఫ్లవరు ఒక పిచ్చి ఫ్లవరు రెండూ కలిసి ఏడుస్తున్నాయి, పదరా ఓదారుద్దామని, ఎందుకు ఏడుస్తున్నారే మీరు, అత్తయ్య మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందో అని
ఏడుపులు మొదలుపెట్టారు తోడుకోడళ్ళు. ఊరుకోండి, అమ్మ వచ్చేస్తుందిలేమ్మా, ఏడవబాకండే అని చెప్పిన తర్వాత మేమేదో తక్కువ చేసినట్టు అలా వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూడకుండా అత్తయ్య కూడా మీ చెల్లెలు మాటలు విని అని వీళ్ళు బాధపడుతూ కూర్చుంటే నానమ్మ అని పిల్లలు ఏడుస్తూ కూర్చున్నారు. ఉషో అని కొడుకులు అనుకునేలోపు శాంభవి అక్కడికి వెళ్ళింది. రండి వదిన అని వియ్యపురాలు వైపు చూస్తే వియ్యపురాలు పాలిపోయి మనిషి సన్నగా ఎముకలు గూళ్ళ అయిపోయి ఉండేసరికి ఒక 4 రోజుల పాటు ఇంట్లో మనుషుల్ని నేను గమనిస్తానమ్మా, తర్వాత మనం మీ అత్తను వెళ్ళగొట్టే విషయం గురించి ఆలోచిద్దాంలే అని చెప్పింది మీనాక్షికి. అలాగేనమ్మా, బాగా గమనించు అని చెప్పి మీనాక్షి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆవిడ గమనించింది, పొద్దున్నే లేవటం, కూతురు వియ్యపురాలికి అవమానాలు చేయటం, అల్లుడు మౌనంగా ఉండడం, పిల్లలు హద్దులు లేకుండా నానమ్మనే ఎలా పడితే అలా మాట్లాడటం అన్నీ గమనించిన ఆవిడ వియ్యపురాలు గీజర్ వాడకపోవటం, వియ్యపురాలు చన్నీళ్లతో చలికాలం అది కార్తీక మాసం స్నానం చేయటం, ఆవిడ పూజ గదిలోకి వెళ్ళకపోవటం అన్నీ చూస్తూనే ఉండి 4 రోజులు అయిన తర్వాత కూతురు ఒకరోజు అల్లుడితో మాట్లాడటం వింది. మా అమ్మ వచ్చింది కదా, ఇక మన ఇంట్లోనే ఉంటుంది, ఎందుకు మీ అన్నయ్యలు అంత బాగా చూస్తారైతే, అత్తయ్య అంత ఫ్రీగా ప్రైవసీతో ఉంటారైతే అక్కడ అంటే, మా అమ్మని నేను ఉంచుకోకూడదా, వాళ్ళే పుట్టారా ఏంటి, మా అమ్మకి నేను పుట్టలేదా ఏంటి, చచ్చా అలా కాదు, ఇంక మీ అమ్మని పంపించేసాయి మీ అక్క దగ్గరికి. అత్తయ్య వస్తే అమ్మను పంపించటం ఎందుకు, మా అమ్మకి ప్రైవసీ కావాలి, మా అమ్మ మీ అమ్మ ఉండే గదిలో ఉంటుంది, ఇద్దరిని నేను చూసుకోలేను, నువ్వు మా అమ్మని ఎప్పటి నుంచి చూస్తున్నావు, వెటకారమా ఏంటి నీకు, అమ్మ అత్తయ్య ఒకే గదిలో ఉంటారు, చిచ్చి మీ అమ్మతో కలిసి మా అమ్మ అస్సలు ఉండదు అన్న తర్వాత, పోనీ పిల్లల రూమ్లో ఒకళ్ళు ఉంటారు, అంత కర్మే వచ్చింది పంపించేయమని చెప్తుంటే నేను మా అమ్మని పంపించను అన్న తర్వాత, ఎలా పంపాలో నాకు బాగా తెలుసులే అంది మీనా. ఇలా అల్లుడు కూతురు ఎలా ఉంటున్నారో, కూతురు అల్లుడిని మీద చెయ్యనివ్వకపోవటం, కూతురు ఆవిడ వచ్చి ఇవాళకి 5 రోజులుగా మీనా స్నానం చేయలా, కాళ్ళు చేతులు కడుక్కోవటం, ఇక తలేదో పైన చేత్తో సరి చేసుకోవటం, ముఖాన బొట్టు, కాళ్ళకి మెట్లు, మెళ్ళో కనీసం నల్లబూసలు కూడా వేసుకోవటాలు లేవు, ఇవన్నీ తెంచిపోసి ఇంట్లో పడి అలా తిరగటం, స్నేహితురాళ్ళు రావటం, స్నేహితురాళ్ళు వాళ్ళ అత్తగారిని ఎలా పడితే అలా మాట్లాడటం, పడకటింటి కబుర్లు వాళ్ళతో చెప్పటం, వాళ్ళు ఇక్కడ పడి తినేయటం, కూతురు ఊరి మీద పడి తిరిగి రావటం ఆవిడ మొత్తం గమనించింది. ఆ తర్వాత కూతుర్ని, మీది ఇంకొక ఇల్లు ఉంది కదమ్మా అంటే, ఉందమ్మా, అది ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లే కదే, అద్దెకి ఇచ్చారా, లేదమ్మా అద్దెకా పాడా, అది గృహప్రవేశం అయ్యి 3 నెలలే కదా, ఇండివిడ్యువల్ విల్లా కదమ్మా అంటే, అక్కడికి వెళదాం పదమ్మా, పెద్దది కదా ఆ ఇల్లు, 2 అంతస్తులు కదవే, అవునమ్మా 5 BHK విల్లా అనగానే ముందు ఆ ఇంటి దగ్గరికి మార్పిచ్చింది సంసారం. ఇలా ఒక వారం రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు ఆవిడ లేచింది. ఆవిడతో పాటు వియ్యపురాలు కూడా నిద్ర లేచి గజగజ వణికిపోయే చలిలో బయట మంచు కురుస్తుండగా ఆవిడ కనీసం గదిలో బాత్రూంలో కూడా వెళ్లకుండా బయట ఉన్నటువంటి ఒక బాత్రూంలోకి వణుక్కుంటూ చన్నీళ్ళు ఒక బకెట్లోకి పట్టుకొని స్నానం చేయటానికి తీసుకొని వెళ్ళింది. ఈలోపు ఒక పెద్ద గిన్నె నిండా శాంభవి వేడి నీళ్లు పెట్టి తుక్క మరగబెట్టింది వాటిని. ఆ తరువాత చేతులకి వేడి తగలకుండా గ్లౌజులు వేసుకొని కూతురు రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టింది. కూతురు నిద్ర లేవలేదు. అల్లుడు లేచి తలుపు తీస్తే, అబ్బాయి నువ్వు అడ్డంలే అందావిడ. అనేసరికి ఈవిడేంటి కూతురికి వేడినీళ్ళు కూడా తీసుకొచ్చి ఇంత పొద్దున్నే ఏ సేవలు చేయటానికి వచ్చారు అత్తయ్య గారు అని అల్లుడు అలా చూస్తూ ఉండగానే అడ్డం లేచాడు. కాలే మరిగే వేడినీళ్ళు ఎత్తుకెళ్ళి కూతురు మీద పోసేసింది శాంభవి. వామ్మో వాయ్యో దేవుడో అని మీనాక్షి లేచి కూర్చునేసరికి వాసు ఉలిక్కిపడి అత్తగారి వైపు, వేడినీళ్ళ వైపు, పెళ్ళాం వైపు అలా చూస్తూ షాక్లోకి వెళ్ళిపోతే, అరుంధతి ఏమైందని పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడికి. ఎందుకే నా మీద నీళ్లు పోసావు, కాలేవి వేడి నీళ్ళు అని
రాగాలు తీస్తూ లేచి కూర్చొని మీనాక్షి అమ్మ ఒళ్ళు కాలిందే అనేసరికి, ఏమే నువ్వు ఆడదానివేనా, నీలో ఆడలక్షణం ఉందా, మంచానికి అడ్డంగా నీ వెయిట్ అంతే, అడ్డంగా పెరిగావు, 125 కేజీలకి వెయిట్ గెయిన్ అయ్యావు, ఆడదాని లక్షణం తెల్లవారి ఎంతసేపు అయిందే, 5 దాటి 5 నిమిషాలైందే, లేచి ఇంటి పని చేద్దు కానీ నేను చేయటం ఏంటి ఇంటి పని, వీడమ్మ ఉందగా అది చేసుద్ది, నేనెందుకు చేస్తాను అంటే, ఇంటి ఇల్లాలివి నువ్వు కాబట్టి, ఇది నీ ఇల్లు కాబట్టి, మీ అత్తకేమైనా రాస్తున్నావా ఈ ఇల్లు నువ్వు కాదు, మరి నువ్వు చేయక ఎవడు చేస్తాడు, లేవే ముందో అనేపాటికి, నేను చేయను, నాకు అలవాటు లేదు, నానున్నప్పటి నుంచి ఎప్పుడైనా నేను చేశానా ఏంటి, ఆ పనికి మాలిన సన్నాసి మీ నాన్న, వాడమ్మకి సరిగ్గా పెంచటం రాలేదు, వాడికి నిన్ను పెంచటం రాలేదు, చిన్నప్పటి నుంచి నేను తంతే నువ్వు వెళ్ళి దాక్కొని, అన్నయ్యలు తంతే నువ్వు వెళ్ళి దాక్కొని, అన్నయ్యలతో కాగితాలు రాయించుకొని, నాతో కాగితాలు రాయించుకొని, 21 సంవత్సరాల పగే నీ మీద నాదే, లేను ముందు అనేపాటికి, నా మీద కచ్చబట్టి పగబడతావా, వచ్చేటప్పుడు ప్రమాణం చేయించుకున్నావు కదవే, మళ్ళీ తిరిగి నా కొడుకుల దగ్గరికి నేను వెళ్ళకూడదని, నా కోడళ్ళని మరి నేను ఇలాగే ట్రీట్ చేస్తాను అనేపాటికి, ఏంటి లే ముందు అనేపాటికి, నేను లేవను, నేను చేయను ఇంటి పని, ఏం చేస్తావో చేసుకో పోవే ముసల్దానా అనేపాటికి, అల్లుడు అంటే, అత్తయ్య గారు నీ సామానన్నీ ఎక్కడుంటాయి నాన్న అని చేతులు గజగజ వణుకుతూ వార్డ్రోబ్ వైపు చూపించాడు. మంచి లెదర్ బెల్ట్ ఉందయ్యా నీ దగ్గర, ఉంది అత్తయ్య గారు అనే ఒక పెద్ద బెల్ట్ తీసిచ్చాడు, క్వాలిటీ బాగుంది నాన్న, ఎక్కడ తీసుకున్నావు అంటే, అబ్రాడ్లో ఫ్రెండ్ ఉండి గిఫ్ట్ చేశాడు, అబ్రాడ్ కదా మంచి క్వాలిటీ ప్రోడక్ట్, ఒరిజినల్ లెదరు వాడతారు వాళ్ళు అని ఆ బెల్ట్ తీసుకొని, బెల్ట్ పీస్ అయిపోయిందాకా కూతుర్నే వాతలు తేలిపోయిందాకా కొట్టింది శాంభవి. వామ్మో వాయ్యో, నేను ఈ దెబ్బలు తట్టుకోలేను నాయనో, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, కొట్టొద్దమ్మా, నీకు దండం పెడతానమ్మా అంటే, లేవెళ్ళే, నీకు ఇంటి పని ఎలా చెయ్యాలో, ఒక ఆడది ఇంట్లో సంసారపక్షంగా ఎలా ఉండాలో నేను నేర్పిస్తానులే అని లేపి కూతుర్ని తీసుకెళ్ళి బయట గుమ్మం మొత్తం ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గులు పెడదు కానీ పదవే అనేసరికి, నాకు ఊడవటం రాదు అనేసరికి, పుల్లల చీపిరి పెట్టి బాది పారేస్తే ఏ చీపిరితో ఊడుస్తారు, పుల్లల చీపిరే తీసుకో, పుల్లల చీపిరి తీసుకొని వదినా అనగానే, అరుంధతి ఆ వదిన, పుల్లల చీపిరి దాని మొహానే అన్నాక ఇస్తే, ఊడవ్వే, ఇలా ఊడవాలి, ఇలా చిన్న గడ్డి ముక్కలు పీకి శుభ్రంగా ఊడవాలి, కలుపు, పేడ తెప్పించాను శుభ్రంగా, నేను ముట్టుకోను తూ అనేసరికి అదే ప్యాడ్లో పడేసి ఉతికేసింది ఇంకోసారి. భలే సరదాగా ఉందని అల్లుడు ఆఫీస్కి లీవ్ చెప్పి మరీ ఇంట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత పేడ కళ్ళాపు కొట్టాక నాకు ముగ్గులేయటం రాదంటే, ఆ ముగ్గు నోట్లో కళ్ళల్లో ముక్కుల్లో పోయిందాక బాది ముగ్గేయించి పసుపు కుంకాలు వేయించి గొబ్బెమ్మలు పెట్టించి, ఆ తర్వాత వెళ్ళి స్నానం చేయి అని 4 బాదులు బాత్తే స్నానం చేసి వచ్చిందే, నైటీలు వేసుకోవటం, పళ్ళు తోమకపోవటం, వచ్చి వదిన పూజ చేయి నువ్వు అంటే, నేను విధవను కదా, నేను పూజ గదిలోకి వెళ్ళకూడదు, ఎవరు చెప్పారో, నా ఇంట్లో రోజు నేను ఉదయాన్నే పూజ చేసి, నా కోడళ్ళు సుమంగళులు కాదా, నా కొడుకులు నూరేళ్ళు ఉండాలని నేను కోరుకోనా, నేను నా కోడళ్ళకు బొట్టు పెడితే నా కోడళ్ళు నా కొడుకులకి బొట్టు పెడతారు, రా వదిన నువ్వు అని తీసుకెళ్ళి ఆవిడ పూజ చేయమంటే, వణుకుతూ అరుంధతి కోడల వైపు చూస్తే కొరకొరా చూస్తుందనే పడేసి మళ్ళీ ఉతికింది శాంభవి. ఆ తర్వాత ఆవిడ పూజ చేసి హారతిస్తే, పెట్టు వదిన నీ కోడలకి నీ చేత్తో బొట్టు అని బొట్టు పెట్టిస్తే, ఆవిడ చెయ్యి వణికిపోతూ పెడితే, అక్షింతలై వదిన, అల్లుడు నువ్వు స్నానం చేసావా, చేసొచ్చాను అత్తయ్య గారు అన్న తర్వాత, నీ మొగుడికి బొట్టు పెట్టవే నువ్వు అని, చీరగట్టలేదంటే మళ్ళీ డ్రెస్ వేసావేంటి అని ఉతికేసింది ఆవిడ. వెళ్ళి చీర కట్టుకొని వచ్చింది, మెళ్ళో తాళి ఏది పండగ రోజులు కదా, నల్లబూసలేవైనా మీ నాన్న చేత అంత బంగారం అంత డైమండ్స్ పెట్టించుకున్నావు, మీ మామ అంత పెట్టాడు, ఏవైనా వెళ్ళి వెయ్యని వేయించింది నగలో. కాళ్ళకి మెట్టెలు పెట్టు, కాళ్ళకి పసుపు రాయి, పదవే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టు, మంగళ తోరణాలు కట్టు, పద వంటింట్లోకి వంట పని చేద్దుగానే, నేను చేయను వంట పని, నాకు రాదు అనేపాటికి, నేను నేర్పుతాగా బుజ్జి అనే అట్లకాడ కాల్చి, అమ్మో
వాతలేకో మార్క్స్ పడతాయి, నేర్చుకుంటాలే యూట్యూబ్ ఆన్ చేసి అన్న తర్వాత యూట్యూబ్ పెట్టుకొని వంట చేయటం మొదలుపెట్టింది. ఉప్పు ఎక్కువ పడుతుంది, కారం ఎక్కువ పడుతుంది చూడు అని వెనక నుంచి రొట్టెల కర్ర తీసుకొని బాత్తో వంట చేయించాక ఇప్పుడు వడ్డించే విధానం. ముందెవరికి వడ్డించాలి అనేసరికి తెలీదు. చెప్పు, మీ నాన్న పనికి వాళ్ళవాడు, నేను నీకు అవే నేర్పిస్తాను. భర్తతో ఎలా ఉండాలి, అత్తగారితో ఎలా ఉండాలి, పిల్లలకి తల్లిగా ఇంటికి ఇల్లాలిగా ఎలా ఉండాలని నేర్పిస్తానంటే నిన్ను గారాబం చేసి తెచ్చాడు తిప్పలో అని ముందు ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మీ అత్తగారికి నాకు వడ్డించాలి, వడ్డించు అన్న తర్వాత ఆ వడ్డించటం ఏంటే చట్నీలు ఇడ్లీల మీద పోసేయటం, దోశల మీద పోసేయటం, పూరీ కూర పూరి మీద దొర్లిచ్చటం, సైడ్కి కటోరీల్లో నీట్గా పెట్టి ఇప్పుడు తర్వాత చిన్నపిల్లలకి ఏరిని పిల్లలు లేవలేదు అనేసరికి లేచి వెళ్ళి పట్టా పిల్లల్ని రెండేస్తే యూ ఓల్డ్ లేడీ, యూ కంట్రీ బ్రూట్, యూ చీప్ లేడీ అనేసరికి దవడలు వాయించి లేచి బ్రష్ చేయండి, వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకోండి అంటే మాకు రావు, ఆ ముసల్ది చేసుద్దులే, మాకది పని మనిషి అని మా మమ్మీ చెప్పింది, రావే అరుంధతి అనేపాటికి నానమ్మ అన్నదాకా కొట్టింది. వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నదాకా కొట్టింది. మమ్మీ అంటే నాకే ఒక దిక్కు లేదు, ఒళ్ళంతా వాతలు తేలి సలుపులు తేలిపోయింది. ముసల్ది గోఠా వల్లే ఉండి ఏం కొడుతుందోనమ్మా, తట్టుకోలేకపోతున్నాను, అనవసరంగా దీన్ని తెచ్చిపెట్టుకున్నాను ఇంట్లో అనేసరికి పిల్లలు గడగడలాడుతా వచ్చి కూర్చొని ముందు మీ అత్తగారికి నాకు వడ్డించావు కదా, ఇప్పుడు పసివాళ్ళకి పెట్టాలి, పెట్టే నీ పిల్లలకి ఎవ్వరూ తినిపించరు, తినాలి మీరే అనేసరికి పిల్లలు నోరు మూసుకొని గడగడలాడుతూ తిన్నారు. ఇప్పుడు నీ భర్తకు పెట్టు, వంట చండాలంగానే ఉంటుంది అల్లుడు, వదిన నువ్వు కూడా అడ్జస్ట్ అయిపోయి తినాలి, తినండి అన్నాక అయిపోయాక పిల్లల్ని బ్యాగులు సర్దుకొని తెచ్చుకోండి, మధ్యాహ్నం వేడివేడిగా వండి పంపుద్ది మీ అమ్మ, వచ్చారు కదా రండి, అన్నీ రెడీ అయ్యారా, జడలు నానమ్మ వెయ్యని వేయించుకోవే, నువ్వు వెళ్ళే, నాన్నమ్మ జడలు వెయ్యవా అనేసరికి వేసింది ఆవిడ. ఆ తర్వాత మీ నాన్నని మీ అమ్మని ముద్దు పెట్టుకొని ఇద్దరికి స్కూల్కి వెళ్తున్నామని బాయ్ చెప్పండి, నానమ్మకి ముద్దు పెట్టి బాయ్ చెప్పండి, వెళ్ళి స్కూల్ వ్యాన్ ఎక్కండి, వెళ్ళి ఎక్కిచ్చిరావే పిల్లల్ని అన్న తర్వాత రావే వంట పని చేద్దుగానే అని వంట పని చేయించి వేడివేడిగా అత్తగారికి పెట్టించి ఆవిడ తిని పిల్లలకి క్యారియర్లు పంపించి అల్లుడికి భోజనం వడ్డించిన తర్వాత ఇల్లు ఉడవటం, అంట్లు తోమటం, బట్టలు మిషన్లో వేయటం, బట్టలన్నీ ఆరేయటం, బట్టలన్నీ ఐరన్ చేయటం, ఆ తర్వాత ఇంట్లో ఉన్న మిగతా పనులన్నీ చూసుకోవటం. వదిన ఈ టైంకి నేను మా ఇంట్లో ఈ సీరియల్ చూద్దాం, తీసి కాసేపు భారతం చదువుకో, కాసేపు భాగవతం చదువుకో, కృష్ణలీలలు ఉంటాయి అందులో, కాసేపు ఇది చూసుకుందాందా, కాసేపు ఇది చేద్దాందా అంటానే కూతురికి అట్లు వడ్డించడం మొదలుపెట్టింది శాంభవే. ఆ తరువాత నెక్స్ట్ డేకి అల్లుడు ఆఫీస్కి వెళితే వేడివేడిగా మొగుడు ఆఫీస్కి వెళుతున్నాడు. టిఫిన్ వడ్డించానమ్మా, అబ్బాయికి బట్టలు తీసావా, ఆయనే తీసుకుంటాడు, వెళ్ళి బట్టలదే, ఆ తర్వాత అల్లుడితో వెళ్ళి సరసంగా సరదాగా ఉండు, నీ మొగుడే కదా, తలదువ్వు, బొట్టు పెట్టు ముఖాన, భర్తకి వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టి ఆఫీసు పంపాలి, నువ్వే ఎదురు రావాలి, వెళ్ళు అన్న తర్వాత అబ్బాయికి మధ్యలో మెసేజ్ చేయి, జ్యూస్ తాగావా అని అడుగు, ఆఫీసులో వర్క్ ఎక్కువ ఉందా అని అడుగు, ఆ తర్వాత అబ్బాయి భోజనం టైం అయింది, భోజనం పంపాను తిన్నావా, బాగుందా, నచ్చిందా అని అడుగు, అబ్బాయి వచ్చే టైంకి అవతారం ఏంటి, నువ్వు వెళ్ళి స్నానం చేయి, చీరగట్టు, బొట్టు పెట్టు, తలనిండా పువ్వులు పెట్టు, గదిలోకి వెళ్ళు, భర్తని దగ్గరికి తీసుకోవాలి, ఒళ్ళో పడుకోబెట్టుకోవాలి, ఆఫీసు విషయాలన్నీ అడగాలి, భర్తకి నోటికి చిలకలు అందించాలి, కబుర్లు చెప్పాలి, భర్తతో రోజు కాపురం చెయ్యాలి, వెళ్ళు అనేపాటికి మొగుడుతో అలాగే ఉంటే ఆ అబ్బాయి ఇది కళ నిజమా అనుకున్నాడు. ఆ తర్వాత స్నేహితురాళ్ళని తెల్లారి టిక్కుమంటూ ఇక్కడికి 10 మంది వచ్చారు. ఆవిడ ఇల్లు మార్చిందే వీళ్ళు రాకుండా ఉండాలని, అయినా వచ్చారు కాబట్టి పెద్ద డబ్బా నిండా ఒక 2 కేజీల కారం తీసుకుంది శాంభవే. నవరంధ్రాల్లోనూ కారాన్ని కూరేసింది వచ్చిన వాళ్ళకే. ఆ తర్వాత పడేసి తుక్కు కింద కొట్టింది రోకలు తీసుకొని. నీకో దండం అమ్మా, నీ ఇంటికో దండం అనే పారిపోయారు వాళ్ళు. సంసారాలు కూల్చే ఇలాంటి వాళ్ళతో స్నేహాలు చేస్తావా, పెద్ద చిన్న లేకుండా అత్తగారిని మాటలు అంటావా, నాలుక మీద వాత పెట్టి
కళ్ళల్లో కారం కొట్టి పడేసి చితక్కొట్టేసింది శాంభవి మీనాక్షినే. ఇలా ఒక రోజు కాదు, ఒక నెల కాదు, సంవత్సరం ఉంది ఇంట్లో. పిల్లలు కరెక్ట్ అయిపోయారు. స్కూల్ నుంచి రావటం, స్నానాలు చేయటం, ఆడుకోవటం, టీవీ చూడటం, హోంవర్కులు చేసుకోవటం, వాళ్ళ నాన్నతో క్లోజ్గా ఉండటం, నానమ్మతో ప్రేమగా ఉండటం, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవటం, పద్ధతిగా తినటం, పద్ధతిగా ఉండటం నేర్చుకున్నారు. గడగడలాడిపోతూ సగానికి తగ్గిపోయింది మీనాక్షి వితౌట్ వెయిట్ లాస్. ఆ తర్వాత భర్తతో ప్రేమగా ఉండటం, సంసారం పద్ధతులు నేర్చుకుందే. వదిన మెతగ్గా ఉండొచ్చు, కానీ నీ భర్తతో పడ్డావు అన్ని సంవత్సరాలు. నీ కోడలు నీకన్నా వయసులో చిన్నదే. దీనిలాంటి ముట్టె పొగరు వాళ్లతోనా నువ్వు ఇలా ఉండాల్సింది చెప్పు. దీనికి పద్ధతులు దాని బాబు నేర్పలేదు. ఇప్పుడు వచ్చేస్తాయి వదిన, చూస్తూ ఉండు పద్ధతులు అనేసరికి ఆల్మోస్ట్ సంవత్సరానికి మొత్తం సెట్ అయిపోయింది మీనాక్షి. ఇంటి పని, వంట చేయటం, పిల్లల్ని చూసుకోవటం, భర్తను చూసుకోవటం, అత్తగారికి విలువ ఇవ్వటం, పూజలు పునస్కారాలు, వ్రతాలు, నోములు, పద్ధతి అన్నీ నేర్చేసుకుందే. ఆ తర్వాత అల్లుణ్ణి ఇంత మెతగ్గా ఉండకూడదయ్యా వాసు నువ్వు అని ఆవిడ అంటూ ఉండగానే ఒక రోజున ఉన్నట్టుండి వాసు వాళ్ళ బావ వాసు వాళ్ళ అక్క కూరలో చిటికెడు ఉప్పు ఎక్కువ వేసిందని కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. ఓహో, వీడినొకడిని ఇంకా నేను కరెక్ట్ చేయాల్సిన పని మిగిలిపోయింది కదూ వదిన, అయితే మర్చిపోయా వీడే వచ్చాడు అనుకొని శాంభవే ఏంటమ్మా అని అమ్మాయిని అడిగితే ఏడుస్తూ కూర్చుంది. ఇదొక అమాయకు గుడ్డు. అయ్యో అయ్యో అనుకోనే పిల్లలు బాగా పెద్దవాళ్ళు, ఎదిగి హైట్లు వెయిట్లు ఉన్నారు వాసు మేనల్లుల్లో. పిల్లల్ని దగ్గరికి పిలిచిందే. మీ అమ్మకి మీరే రక్షణగా ఉండాలి, మీ ఇద్దరు రామలక్ష్మణుల్లా ఉండాలి, మా కొడుకులిద్దరు కథ ఇదే, మీరు రేపు చేసుకునే పెళ్ళాలు మా కోడళ్ళలా ఉండాలి అని మొత్తం వాళ్ళ ఇంటి గురించి చెప్పి, మీ నాన్న చేతులు కాళ్ళు విరిచేయాలి, మీ అమ్మను కొడితే మీ నాన్న మీరు తిప్పి కొట్టాలి, మీ అమ్మకి మీరు రక్షణగా ఉండాలి, మీ నాన్న నోరెత్తనివ్వకూడదు, ధర్మం వైపు న్యాయం వైపే నిలబడాలి అని ఆ పిల్లలకి చెప్పిన తర్వాత అరుంధతికి శాంభవి వచ్చిన తర్వాత తలకి రంగేయించి కొత్త బట్టలు కొని ఆవిడకి కూతుర్ని పడేసి కొట్టి బీరువాలో ఉన్న ఆవిడ నగలు ఆవిడ మెళ్ళో వేసి ఆవిడ చాలా నిండుగా ఉంది. కాస్త కడుపారా ఈ సంవత్సరం నుంచి తినటం వల్ల మనిషి కాస్త కండ పెట్టింది. వావి వరసలు లేకుండా వచ్చి వాసు వాళ్ళ అల్లుడు ఏంటి నువ్వు ఇది రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే దానిలాగా, మామయ్య పోయాక నీకేమైనా పొయ్యే కాలం వచ్చిందా ముసల్దానా, ఏంటే నువ్వేంటి నీ అవతారం ఏంటి వ్యాంపులాగా అనేపాటికి శాంభవికి కోపం రగిలిపోయి పెద్ద కొడుక్కి ఫోన్ చేసి నీ ఫ్రెండు పోలీస్ ఆఫీసర్ ఉండాలిగమ్మా, ఆ అబ్బాయి నెంబర్ ఇవ్వయ్యా అని తీసుకొని, బాబు నేనమ్మా సూర్య వాళ్ళ అమ్మని, చెప్పండి ఆంటీ అంటే, ఇక్కడ ఒకడికి బాగా ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడయ్యా, పెళ్ళాన్ని టార్చర్ పెడుతున్నాడు, అత్తింటి వాళ్ళని విలువ లేకుండా మాట్లాడుతున్నాడు, పిల్లల్ని రోజు కొట్టి టార్చర్ పెడుతున్నాడంట, మీరు రావాలి నాన్న, వచ్చి 3rd డిగ్రీ కొట్టుడు కన్నా ఘోరమైన కొట్టుడు ఇంకా ఏదైనా మీ పోలీస్ సర్వీసులో నేర్పితే వాడికి బాడీలో ఏ పార్టు పనిచేయకుండా చితక్కొట్టేసి పెళ్ళాం పిల్లల్ని ఏమన్ననే వేరు కాపురం పెడతానని, జీతం పెళ్ళానికి ఇస్తానని, ఆస్తి పిల్లల పేరు మీద పెళ్ళాం పేరు మీద మీరే రాయించే వాడిని తెచ్చి ప్రాణాలతో మాకు అప్పచెప్పండి చాలు అనేసరికి వాళ్ళు వచ్చి వాసు వాళ్ళ బావని తీసుకెళ్ళి అడ్డమైన కేసులు బనాయిచ్చి మరీ తుక్కు కింద 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు కొట్టి ఆస్తి అంతా వాసు వాళ్ళ అక్క పేరు మీద పిల్లల పేరు మీద రాయించే ఆ అమ్మాయిని కొట్టనని, ఆ అమ్మాయికి సూది గుచ్చుకున్నా పిల్లలకి సూది గుచ్చుకున్నా నాదే హామీ అనే మొత్తం కాగితాలు రాయించి కాగితాలు శాంభవి చేతిలో పెట్టి వాసు వాళ్ళ బావ వేరు కాపురం పెడతానన్నాడనే, వేరే ఇల్లు కూడా చూసుకున్నాడనే, అన్నీ అయ్యాకే తెచ్చప్ప చెప్తున్నావు ఆంటీ అని బాయ్ చెప్పి వెళ్ళాడు. శాంభవి కొడుకు ఫ్రెండు పోలీస్ ఎస్ఐ శాంభవికే. ఏరా మళ్ళీ నోరెత్తుతావా నువ్వు, వావి వరుసలు పెద్ద చిన్న లేకుండా అత్తగారిని అలా మాట్లాడతావంట్రా, నువ్వు భార్యను కొడతావంట్రా, పిల్లల్ని కొడతావంట్రా అనేపాటికి అత్తగారి కాళ్ళు పట్టించింది. పెళ్ళాం కాళ్ళు పట్టించి సారీ చెప్పించి, పిల్లలకి సారీ చెప్పించి, వాసుకి సారీ చెప్పించి, వెళ్ళిపోరా నువ్వు నీ భార్యను తీసుకొని వెళ్ళమ్మా, ఇలా మెత్తగ్గా ఉండకు అనేసరికి ఈవిడ్ని కౌగిలించుకొని శాంభవిని ముద్దు పెట్టి వస్తాను
అత్తయ్య అని వెళ్ళింది వాసు వాళ్ళ అక్క. ఆ తర్వాత అరుంధతి కౌగిలించుకొని శాంభవిని, మళ్ళీ జన్మంటూ ఉంటే నీలాంటి అక్కకో చెల్లికో పుట్టాలని ఉంది వదిన అంటూ ఉండగానే సూర్య, తార, ఆదిత్య, సంధ్య పిల్లల్ని తీసుకొని వచ్చారు అక్కడికే. నానమ్మ అనుకుంటూ పిల్లలు, కోడళ్ళు సంవత్సరం నుంచి ఫోన్ చేయటం తప్ప మమ్మల్ని మర్చిపోయావు, నువ్వు ఇంటికి రావట్లా, పద వెళ్ళిపోదాం మన ఇంటికని ఏడుపు లంకించుకొని దిగులతో సగం అయిపోయి లంకణాలు తీసుకుంటూ, గంగ తిండి తినట్లేదమ్మా మీరు లేక, పిల్లలకి జ్వరాలు వచ్చేస్తున్నాయి మీ మీద దిగులతో, బాబుగారు వాళ్ళకు కూడా ఒంట్లో బాగోలేదమ్మా మీరు గుర్తొస్తున్నారని, కోడళ్ళైతే ఉద్యోగానికి కూడా వెళ్ళటం మానేసి మరీ ఏడుస్తున్నారు, రండి అమ్మగారు మన ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి మీనాక్షిని అన్నయ్యలిద్దరూ, ఏమే ఒళ్ళు పొగరు తగ్గిందా, లేకపోతే ఈసారి బావకి విడాకులు ఇప్పించేసి మేమే బావకి ఇంకొక అమ్మాయిని చూసి సంబంధం పెళ్లి చేస్తే బావ పిల్లల్ని కంటాడు, తర్వాత నిన్ను తీసుకొని నీ పిల్లల్ని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయి మా పెళ్ళాం పిల్లలకి నిన్ను పని మనిషిని ఆయాని చేసి నీ పిల్లలకు కూడా క్రమశిక్షణ నేర్పించేయమంటావా, తీసుకెళ్ళి ఏ హాస్టల్లోనో పడేస్తాం అనుకుంటున్నావేమో, ఇంట్లో పాచి పనులు చేయించి మెకానిక్ షెడ్యూల్లో పెడతాం సరేనా అనేపాటికి వద్దన్నయ్యా అందే. టీనేజ్ రోజుల్లో మేము ఎలా కొట్టామో నీకు బాగా తెలుసు, మేం కొట్టడం మొదలు పెడితే పోయినా మా నాన్న ఆత్మ దిగొచ్చేస్తుంది. వాసు దగ్గరికి వచ్చి, బావా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకునే మా చెల్లి లాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఇంత మెత్తగా ఉండేదే, మా నాన్న నువ్వు నచ్చావని చెప్పిన రోజు ఎందుకు నచ్చావో తెలియలేదు బావా, ఇంత అమాయకుడుగా ఉంటే ఎలా చెప్పు అనేసరికి, వెళ్ళి మీ అత్తగారి కాళ్ళు పట్టుకో, ఇక నుంచి అల్లుడు ఒక వారం మీరు రండి, ఒక వారం నా కొడుకులు కోడళ్ళు నేను ఇక్కడికి వచ్చి దీన్ని చూసి వెళ్తాం, ఇల్లంతా సీసీ కెమెరాలు పెట్టించానే, నా ఫోన్కి కనెక్ట్ చేయించుకున్నా, మీ అత్తని ఒక్క మాట అన్నా, ఇలా కాకుండా మీ అత్తయ్యని నువ్వేదైనా ఆరళ్ళు పెట్టినా, మీ అత్తయ్యతో నువ్వు ప్రేమగా ఉండకపోయినా, ఇంటి పని వంట పనే, నువ్వు వంట చేయి, ఇంటి పని అంతటికి పని వాళ్ళని పెట్టాను వాళ్ళు చేస్తారు, చేయించు వాళ్ళతో, నీ భర్తతో ప్రేమగా ఉండు, పిల్లల్ని క్రమశిక్షణగా ఉంచు, ఒరే ఏదైనా వేషాలు వేశారో మామయ్య వాళ్ళ పిల్లలు చూడండి ఎలా ఉంటున్నారో చూసి నేర్చుకోండిరా, అంతకుముందు మీ అమ్మకి మీ మీద అందరూ కంప్లైంట్లు చెప్పటమే, అందరూ మిమ్మల్ని అసహించుకోవటమే, నేను వచ్చాక మీకు ఫస్ట్ ర్యాంకులు రావట్లేదు, మీరు అన్నిట్లో ఫస్ట్ ఉండట్లేదు, మామయ్య వాళ్ళ పిల్లల్లా మీరు ఉండకపోతే మామయ్య వాళ్ళకి అప్పచెప్పేస్తాం మిమ్మల్ని, జాగ్రత్త వేషాలు వేశారంటే అని చెప్పి ఆ తర్వాత అత్తగారి కాళ్ళు పట్టిస్తే, నువ్వెప్పుడూ కాళ్ళు పట్టుకోవాలనుకోలేదమ్మా మీనా, నేను నువ్వు ఇలా ఉంటే బాగుందే, నాకు ఎదురు తిరగటం రాదమ్మా, అర్థించటమే వచ్చు, నిన్ను అర్థిస్తున్నాననుకో, కోడలిగా కాదు నా కూతురుగా ఇలాగే ఉండిపోవా అనేసరికి మీనాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నన్ను క్షమించండి అత్తయ్య అన్న తర్వాత పద్ధతిగా ఉండు అని చెప్పి ఆ తర్వాత శాంభవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీనా నిజంగానే మారిందే, అత్తగారితో పద్ధతిగా ప్రేమగా ఉంటూ, పిల్లల్ని క్రమశిక్షణగా పెంచుతూ, పిల్లలు నానమ్మతో ప్రేమగా ఉంటూ, వాసు వాళ్ళ బావ అక్కడ పద్ధతిగా ఉంటూ, వాసు మనసు ఆనందంతో నిండిపోయే సంతోషంగా ఇలా కూతురు కాపురాన్ని బాగు చేసి నిలబెట్టి వచ్చింది శాంభవి. కోడళ్ళు అలా వెళ్ళిపోతావా అత్తయ్య అంటే, వెళ్ళాలమ్మా, వెళ్ళి బాగు చెయ్యాలి, పిల్లలు చెడిపోవటానికి సగం కారణం తల్లిదండ్రులే, నీ ఆడపడుచు అలా అవటానికి మీ మామే కారణం, పరాయింటి నుంచి వచ్చిన మీరు పద్ధతిగా లేరా, నా కోడళ్ళగా కాక కూతుళ్ళుగా ఉండట్లేదా, ఆడపిల్ల అత్తారింటి దగ్గర పద్ధతిగా ఉండొద్దా, చెడ్డత్తగారు చెడ్డ భర్త అయితే అనుకోవచ్చు, దేవుళ్ళ లాంటి వాడు వాసు, దేవత లాంటిది అరుంధతి, అలాంటి వాళ్ళని నీ ఆడపడుచు టార్చర్లు చేయొచ్చా, తప్పు కాదా, ఆదర్శవంతంగా నలుగురు మంచిగా ఉన్నారు అని చెప్పుకోవాలే తప్ప దిగజారిపోయారు అనేలా చెప్పుకోకూడదమ్మా, అది సంస్కారం కాదు, అందుకే నా కడుపును పుట్టింది కాబట్టి నేనే దాన్ని బాగు చేసి దాని సంసారం నిలబెట్టొచ్చాను, చిన్న చిన్నగా అనుకునే గొడవలే మనం వదిలేస్తే పెద్ద అయ్యి వాసు జీవితంలోకి మరొకళ్ళు వస్తే వాళ్ళత్త దీనికే ఏదన్నా పెట్టి పైకి పంపితే రేపొద్దున ఇది దీనత్తకు విలువ గౌరవాలు ఇవ్వనప్పుడు దీని పిల్లలు దీనికి విలువ ఇస్తారా, రేపు దీనికి సంస్కారం లేనప్పుడు దీని పిల్లలకు ఆ సంస్కారం ఎలా వస్తుందమ్మా అనేసరికి మీరు ఇంకెప్పుడు అలా వెళ్ళటానికి వీలు లేదు అనే కోడళ్ళు ఆవిడ్ని అల్లుకుపోయారు. ఇలా సంతోషాల మధ్య ఈ కథ పూర్తయింది. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి కథను మన
మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో తప్పకుండా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.